వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని నాక్రమించుకొనుచున్నారు. వావ్! ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇదే మాటని మనం ఒక్కసారి మనం ఇంగ్లీష్‌లో చూద్దాం. ఈ మాటని ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడుతున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. దాన్ని ఏమంటాడంటే 12th వర్స్ కదా! సో లెట్ us see that. And from the days of John the Baptist until now, the kingdom of heaven suffereth violence, and the violent take it by force. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడంటే ఏమంటే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క దినములు మొదలుకొని పరలోక రాజ్యము వైలెంట్ గా ఉన్న వాళ్ళ చేత అది పొందబడుతుంది. తెలుగులో ఏమంటాడంటే పరలోక రాజ్యము బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. అంటే దీన్ని మనం వాడుక తెలుగులోకి మారుస్తే గనక, ఇది మనం వాడుక తెలుగులోకి బలత్కారించడం అంటే బై ఫోర్స్ఫుల్ గా, అంటే వైలెన్స్ అని అంటున్నాడు చూడండి. ఇంగ్లీష్ లో వైలెన్స్ అనే మాటను మనం ఇంగ్లీష్ లో ఎందుకు వాడతాం? ఇది చాలా వైలెంట్ గా ఉన్నాడురా, చాలా క్రూయల్ గా ఉన్నాడురా, చాలా కఠినంగా ఉన్నాడురా అన్న మాటకి మనం వాడుతూ ఉంటాం వైలెన్స్ అనేది, రైట్? సో ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఇలా వైలెంట్ గా ఉన్న అనేక మంది చేత, అంటే వైలెంట్ గా ఉన్న వాళ్ళ చేత పరలోక రాజ్యం వాళ్ళు పొందుకుంటున్నారంట. గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చదవట్లేదు, ఉన్నదే చదువుతున్నాను. మెత్తగా, స్వాదువుగా, లేకపోతే చాలా మృదువుగా అన్న మాటలనే మనం ఇప్పుడు వరకు, అంటే ఒక క్రిస్టియన్ అనేవాడు లేకపోతే ఒక స్పిరిచువల్ లైఫ్ అనేది ఇలా ఉంటదనే తీరులోనే మనం చూసాం. సో ఇప్పుడు మనకి మాట చాలా కొత్తగా వినబడుతుంది. అదేంటది ఎలా చెప్తున్నారు? దేవుడు చాలా స్వాధీనంగా ఉంటాడు, ఏమంటాడు, సాఫ్ట్ గా ఉంటారు కదా, చాలా జెంటిల్ గా ఉంటారు కదా, మనందరం కూడా అలాగే ఉండాలంటే ఎస్, ఐ అగ్రీ దాట్. బట్ ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది మనకి? Until now the kingdom of heaven suffereth violence and the violent take it by force. ఏమంటున్నాడు? ఎవరైతే వైలెంట్ గా ఉంటారో, చాలా వాళ్ళ శక్తిని పెట్టి, లేకపోతే వాళ్ళు చాలా వాళ్ళ హృదయ లోతుల్లో నుండి వైలెంట్ గా, ఇన్ ద సెన్స్ దీన్ని నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే, వైలెంట్ గా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని వాళ్ళు స్వాతంత్రపరుచుకుంటున్నారు, పొందుకుంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే, నీ వాయిస్ మాట్లాడుకో, అన్మ్యూట్ చేయదాన్ని. నీలిమా, కెన్ యు గో మ్యూట్? యా. సో వైలెంట్ గా ఉన్న వాళ్ళ చేత మనం అది ఆక్రమించబడుతుంది. ఎలా అంటే ఈ విషయాన్ని మరింత లోతుగా మనం వెళ్ళబోతున్నాం, కానీ ఈ ఒక్క వచనాన్ని మాత్రం మీరు బుక్ మార్క్ చేసుకోండి. అంటే ఒక్కసారి ఆ వచనాన్ని పక్కన పెట్టుకోండి. ఎందుకని ఈ మాట నేను బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ పరలోక రాజ్యం వెళ్ళడానికి సాతాను లేకపోతే ఈ లోకం అనేకమైన కుయుక్తుల చేత ఈ ఆఖరి దినాల్లో మన హృదయాల్ని క్రీస్తు యేసు దగ్గర ఉన్న పవిత్రత నుండి మనల్ని ఒకవేళ దూరపరుస్తుంటే గనక, పవిత్రత నుండి ఒకవేళ మనల్ని మలినం చేసి దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తుంటే గనక, వాడే లేకపోతే ఈ లోకమే ఇన్ని కుయుక్తులతో, ఇంత తెలివితేటలతో ఉంటుంటే, మరి దేవుడి పిల్లలుగా దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటూ మనం ఇంకెంత తెలివిగా ఉండాలి కదా? సో దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనందరికి ఇవ్వాలని, సో ఇలాంటి జ్ఞానాన్ని ఈరోజు మనం అందరం పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ వచనంలోకి, ఈ యొక్క మెసేజ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఐ వాంట్ టు name this message and this session as violence shall take the kingdom. Amen. Violence shall take the kingdom. Yes. సో మనం ఇంకొంచెం క్లుప్తంగా వెళ్దాం. సో మనకు తెలుసు, పరలోక రాజ్యం అనగా
దేవుని రాజ్యం, భూమి, ఈ లోకం అంతా కూడా, ఈ భూమికి పరిపాలించేవాడు సాతాన్. అంటే ఐగుప్తు అనగా, ఈజిప్ట్ అనగా ఈ భూలోకానికి సాదృశ్యం, కానాను అనగా పరలోక రాజ్యానికి సాదృశ్యం, ఇజ్రాయేలులకి అనగా మనందరికి సాదృశ్యం, మనతో పాటు బిలీవర్స్. మోషేస్, అలాగే యెహోషువ, జాషువా, వీళ్ళందరూ క్రీస్తుకి సాదృశ్యం. ఎలా అయితే ఇజ్రాయేలుని కానానుకి, ఈజిప్ట్ నుంచి కానానికి ఎలా అయితే ఇజ్రాయేలుని వీళ్ళందరూ తీసుకెళ్లారో, యేసుక్రీస్తు ప్రభువు కూడా మన అందరినీ కూడా ఈ లోకం నుండి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన తన కుమారుడు యేసుక్రీస్తుని మనందరికీ పరిచయం చేస్తూ ఈ భూమి మీదకి పంపించారు. సో ఈ ప్రయాణాన్ని గురించి మనం అనేక సార్లు మనం అందరం మాట్లాడుకున్నాం. సో మరి క్లుప్తంగా మనం వెళ్తూ ఉంటే, మనం పోరాడుతున్నది ఈ భూమి మీద ఎవరితో మనం పోరాడుతున్నాం? ఒక క్రైస్తవుడిగా మనందరం ఉన్నప్పుడు అన్యుడిగా ఉండే వాళ్ళతో ఎవరితో మనం పోరాడాలి? ఎవరితో పోరాడితే మనం విజయాన్ని పొందుకుంటాం అన్న విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మనం ఎఫెసియస్ లోకి వెళ్దాం. ఎఫెసియస్ లోకి వెళ్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏమని ఉంటుంది? ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ. ఎవరితో పోరాడుతున్నామంట? శరీరులతో కాదు. మీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మిమ్మల్ని విసిగిస్తూ, లేకపోతే దేవుని విషయమై మీతో అనేకమైన విషయాల్లో మిమ్మల్ని దెబ్బలాడుతూ, లేకపోతే ఇంకా ఏ విషయాల్లోనైనా కాదు, దేవుని విషయానే కాదు, ఇంకే విషయాల్లో అయినా సరే మిమ్మల్ని దూషిస్తూ, మిమ్మల్ని వాళ్ళు ఒకవేళ దెబ్బలాడుతూ మనల్ని చాలా ఇబ్బంది పెడితే గనక మనం ఎవరితో మనం దాన్ని పోరాడాలి? ఎవరితో మనం దాన్ని చేసి, అంటే దేని గురించి మనం పోరాడాలి, ఏ విషయాల్లో మనం అనే దాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకని అంటున్నానంటే, చిన్న విషయాలని, పెద్ద విషయాలని, లేకపోతే లోక విషయాలని మనం ఈరోజు మనం వదిలేయట్లేదు. అనేక విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. అది ఏంటి, ఎలా అనే దాన్ని మనం ఒకసారి చూస్తూ వెళ్దాం. సో ఇక్కడ మనం చూసాం, మనం పోరాడేది ఆకాశ మండల అధిపతులతోనూ, ఆకాశంలో ఉండే శక్తులతోనూ. సపోజ్ నేను మీ దగ్గరకు వచ్చి, మీరు స్పిరిచువల్ గా ఎదుగుతున్న వ్యక్తి, నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తున్నాను, లేకపోతే మీ దగ్గరికి వచ్చి నేను అనేకమైన మాటల చేత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు ఆత్మీయమైన వ్యక్తిగా మీరేం చేయాలి? ఆత్మీయమైన వ్యక్తిగా మీరేం చేయాలి? ఎవరైనా చెప్పగలుగుతారా ఏం చేయాలో? మీరు నేను మిమ్మల్ని కొడుతున్నాను కూడా, తిరిగి నన్ను కొడుతూ ఉండాలా? లేకపోతే నేను దెబ్బలాడుతున్నాను కాబట్టి నాతో కూడా మీరు దెబ్బలాడాలా? లేకపోతే ఎలా ఒక వ్యక్తిని మనం డీల్ చేయాలి? ఎలా చేస్తాం? ప్రార్థనతో. సరే, నేను ప్రార్థన అనేది ఒక విషయాన్ని మన ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైనా ఏమైనా చెప్పగలుగుతారా? With our behavior also. బిహేవియర్ అండ్ ప్రేమతో చెప్పాలన్నయ్య. ప్రేమతో అండ్ ఓకే. సరే, నేను ఒక విషయం చెప్తా. నేను వచ్చి నా కుడి చేత్తో మీ చెంప మీద కొట్టా, కుడి చేత్తో మీ చెంప మీద కొట్టాను, మీ ఎడం చెంప మీద కొట్టాను. ఈ విషయం బైబిల్లో ఉంటుంది. అప్పుడు బైబిల్లో అంటుంది, నీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించాను అంటుంది. అదేంటిది? గాంధీ గారు చెప్పారు కదా బైబిల్లో. ఎక్కడ ఉందండి? బైబిల్లోనే ఉందమ్మా, గాంధీ గారు చెప్పలేదు. గాంధీ గారు బైబిల్లో చూసే చెప్పారు ఆ మాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నానంటే, బైబిల్ ఒక విషయాన్ని మీకు చెప్తుంది. ఏమనంటుందంటే, నా కుడి చేత్తో మీ ఎడం చెంప మీద కొట్టాలంటే అరచేత్తో కొట్టను, ఇలా కొట్టాలి.
ఈ బ్యాక్ పార్ట్ అంటే ఈ బోన్స్ తో కొట్టాలి మిమ్మల్ని. ఎందుకంటే చూడండి, కుడి చేతి ఇలా కొడుతున్నప్పుడు ఎడం చేతికి తగలాలంటే ఫస్ట్ ఇలా 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 తగలాలి. ఇలా తగలడం కన్నా అంటే ఇలా తగలడం కన్నా ఇలా తగలాలి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ పార్ట్ ఇక్కడ బోన్స్ తో తగిలే దెబ్బ ఇలా కొట్టేదానికన్నా ఇలా కొట్టేది చాలా హార్డ్ గా తగులుతుంది, చాలా గట్టిగా తగులుతుంది. అంటే గట్టిగా ఒక దెబ్బ తిన్న తర్వాత సాఫ్ట్ గా తగిలే దెబ్బ పెద్ద పెద్ద ఎక్కువ అనిపించదు మనకి, దాని ఇంపాక్ట్ పెద్ద తెలియదు. అంటే ఒక జీవితంలో అనేక సమస్యల్ని పెద్ద పెద్ద దెబ్బలు తిన్నవాడికి చిన్న చిన్న దెబ్బల్ని చూసి ఆహా ఇదేనా అని అనిపిస్తుంది తప్ప వాడికి పెద్ద ఇది ఇబ్బంది ఏమని అనిపించదు. సో ఏమంటున్నానంటే మనం వాక్యం చెప్తున్నట్టు, అంటే వాక్యంలో ఏముందో తెలుసా? ఒక టైంలో మీరు పాత నిబంధనలో మోషే రాసిన పాత నిబంధనలోకి వెళ్తే గనక నిర్గమాకాండంలోనో లేవిల్ ఎక్సోడస్ లో వాటిల్లో ఏమని ఉంటుందంటే నీ పంటికి పన్నుని చేతికి చేతిని కాళ్ళుని తీసేయనంట. అంటే సపోజ్ నిన్ను ఎవడన్నా కొట్టి నీ పన్ను ఊడిపోయింది అనుకో, నువ్వు కూడా ఆడిని కొట్టి ఆడి పన్ను ఎరుగు కొట్టేసాయి. నిన్ను ఎవడన్నా చెయ్యి నరికాడు అనుకో, ఆడి చెయ్యి కూడా నువ్వు నరికేసాయి. నీ కాలు తీసాడా ఆడి కాలు కూడా నువ్వు నరికేసాయి అన్నట్టుగా ఉండేది పాత నిబంధనలు కాదు. అంటే ఇంత వైలెంట్ గా ఉండేదంట. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చి కొత్త నిబంధన ఏం చేశారంటే దాన్ని తగ్గించారా? దాన్ని అంటే సులువు చేశారా? ఇప్పుడు అలా కొత్త నిబంధనలు అలా చేయొచ్చా? యేసు ప్రభు ఏమన్నారంటే అప్పుడు చేయికి నరికేమన్నారంటే ఇప్పుడు నరికేయొచ్చా మనం? ఇప్పుడు కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఇప్పుడు నరికేయొచ్చా? ఇదేంటి ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? వాక్యంలోనే ఉన్నాయి. నేను ఆ రిఫరెన్సెస్ కూడా మీతో షేర్ చేస్తా. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు అలా మనం చేయొచ్చా అనేది నా క్వశ్చన్. కెన్ ఎనీవన్? చేయకూడదు. మరి ఏం చేయాలి? We can deal every situation with a word called love. With the word called love. And I need more brief. Can you elaborate it? Or anyone? స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చా బ్రదర్? చెప్పండి బ్రదర్. అంటే పాత నిబంధన ఏమంటుందంటే అంటే నువ్వు ఈ కొత్త నిబంధన చెప్పేది ఏంటంటే నువ్వు ఒక స్త్రీని మోహంతో చూస్తే తనతో వ్యభిచారం చేసినట్లు అని చెప్తుంది. ఓకే. అండ్ కొత్త నిబంధనకు వస్తే అంటే నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పినా సరే ఒక లాగా అని చెప్తుంది. అంటే డిఫరెన్సెస్ ఏంటి అంటే పాత నిబంధన అనేది కొత్త నిబంధన అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి వెళ్ళింది. మోషే తర్వాత యేసయ్య వచ్చిన తర్వాత వాటిని కొట్టివేయడానికి రాలేదు అని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే ధర్మశాస్త్రం నుండి ఆజ్ఞలన్నీ పాటించుకొని వాటిని కొట్టివేయడానికి రాలేదు, బట్ అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి వెళ్ళింది అనమాట కొత్త నిబంధన అనేది. ఓకే లెట్ మీ బ్రీఫ్ దాట్. లెట్ మీ దాన్ని ఇంకొంచెం లోతుకి వెళ్ళి దాన్ని విశ్లేషిద్దాం. ఇప్పుడు పాత నిబంధన ఇంత వైలెంట్ గా ఉంటే కొత్త నిబంధన ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దాన్ని సింప్లిఫై చేసేసారు. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు వచ్చి దాన్ని చాలా సులభం చేసేసారు కాబట్టి మనం చాలా ఫ్రీ స్పిరిట్ తో ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్న తప్పుడు సందేశాన్ని ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం. దయచేసి చాలా నీట్ గా అర్థం చేసుకోండి. దీన్ని చాలా కాంప్లికేట్ అయిన టాపిక్ ఇది. ఎందుకనంటే యేసు ప్రభు వచ్చి ఈ కొత్త నిబంధనని ఫ్రీ చేయలేదు, అంటే లూజ్ చేయలేదు. దీన్ని ఇంకా హై స్టాండర్డ్స్ కి తీసుకెళ్లారు. ఎలా అంటే సునీల్ చెప్తున్నట్లుగా పాత నిబంధనలో నువ్వు వ్యభిచారం చేస్తేనే తప్పు, కొత్త నిబంధనలో కంటితో చూసి నువ్వు ఆశించినా వ్యభిచారం చేసినట్టే. అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ పెరిగినాయా తగ్గినాయా? పెరిగాయి. ఎస్. సో యేసు ప్రభు వచ్చి ఇంకా దాన్ని కష్టం చేశారు, సింపుల్ చేయలేదు, దాని స్టాండర్డ్స్ ని పెంచారు. పాత నిబంధనలో నీ సహోదరుని నువ్వు కొడితేనే తప్పు, కొత్త నిబంధనలో నీ సహోదరుని అంటే నీ ఫ్రెండ్ ని కానీ నీ బ్రదర్ ని కానీ నీ సిస్టర్ ని కానీ నీ పేరెంట్స్ ని కానీ లేకపోతే ఎవరినైనా సరే
వ్యర్థుడా అని నీ నోటితో పలికిన, నీ హృదయంలో అనుకున్నా నువ్వు తప్పు చేసినట్టే, అంటే చంపినట్టే అంట, నరహత్య చేసినట్టే అంట. ఇది కష్టం కదా. ఖచ్చితంగా దేవుడు యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్ ని, దాని స్టాండర్డ్స్ ని పెంచారు, తగ్గించలేదు. కానీ ఎక్కడో తప్పుడు బోధ ఈ క్రైస్తవ లోకంలో, ఈ క్రిస్టియానిటీలోకి వచ్చి ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది. ఇలా ఉన్నా పర్లేదు, మన కోసం యేసు ప్రభు చనిపోయాడు, రక్తం కార్చాడు, కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు, ప్రాబ్లం లేదు అని ఎక్కడో 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 రాంగ్ డినామినేషన్ తీసుకొస్తుంది. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు దయచేసి బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఎందుకనంటే యేసు ప్రభు వచ్చి ఇంకా స్టాండర్డ్స్ ని పెంచారు. ఎలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఎగ్జాంపుల్స్ ని బట్టి మనం చూస్తున్నట్లుగా అర్థమవుతుంది మన స్పిరిచువల్ కండిషన్ ఏంటి, మనం ఎలా ఉంటున్నాం, మన డైలీ లైఫ్, రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది. అంటే కలలో కూడా పాపం చేయకుండా నేను బ్రతుకుతున్నా ప్రభు అని దావీదు ప్రార్థన చేయడం అనేది ఎలా సాధ్యం? ఈ రోజులో ఇలా బ్రతకడం సాధ్యమేనా? ద బిగ్గెస్ట్ నెట్ ఈరోజు ప్రతి ఒక్క జనాంగంలోను, ప్రతి దేశంలోను, ప్రతి ఒక్క మనిషి జనాంగంలోను, ప్రతి జనరేషన్ లోను ముఖ్యంగా యవనస్తుల్ని ట్రాప్ చేసే బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటో తెలుసా? నెట్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటాం నెట్ ని? వల అంటామా? సో ద బిగ్గెస్ట్ నెట్ ఇన్ దిస్ డేస్ ఆర్ ఇంటర్నెట్. అండ్ నెట్ లోనే నెట్ ఉందండి, ఇంటర్నెట్ లోనే పేరులోనే నెట్ ఉంది. ఇట్స్ క్యాప్చర్స్ ఆల్ ద స్టఫ్ ఇంటూ అవర్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విచ్ ఇస్ నాట్ నెసరీ. వేస్ట్ గా ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ టైం ఫ్రీ టైం ఎక్కువ వచ్చేసి ఏం చేయాలో తెలియక వ్యర్థమైన వెబ్సైట్స్ లోకి వెళ్ళి, పోర్టల్స్ లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ హార్ట్ ని లస్ట్ తో లేకపోతే అన్నెసరీ థింగ్స్ తో ఫిల్ చేసుకుంటూ ఏమైపోతున్నామంటే ప్రతి ఒక్క మనిషి నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్స్, అరౌండ్ ద వరల్డ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఇంకొక విషయం నేను చెప్పాలి, మానవుడి ప్రధాన శత్రువు ఎవడో తెలుసా? క్రిస్టియన్ యొక్క ప్రధాన ఎనిమీ ఎవరు? హూ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ అవర్ లైఫ్? కెన్ ఎనీవన్? Can anyone please? Guys, am I audible? Yes. Is it our heart or Yes. మనిషి యొక్క ప్రధానమైన శత్రువు ఎవరంటే సాతాన్ కాదు, ఇంకా మనం చెప్పుకునే దెయ్యాలు, భూతాలు, లేకపోతే ఎవరో కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ, మనమే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి మనమే. ద సెకండరీ, సాటాను, లోకం ఇవన్నీ సెకండరీ. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అవర్ హార్ట్, అవర్ సెల్ఫ్స్, మనమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న అనేకమైన అలవాట్లు మన ఇంటి దగ్గర, మన ఊర్లో, మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్స్ దగ్గర, ఈ లోకంలో అనేకమైనవి. ఒక చిన్న బాబుని చూడండి, ఒక 2 years బేబీ దగ్గరికి వెళ్ళండి, ఆడి చేతిలో ఏదన్నా ఆడుకుంటున్నాడు, అది లాక్కోండి, ఏడ్ చేస్తాడు, కోపం తెచ్చేసుకుంటాడు. చిన్న పిల్లడు కోపం అంటే ఏంటో తెలుసా? కానీ ఆడి కోపం ఎలా వస్తుంది? సరే, ఇంకొంచెం పెద్ద బేబీ అంటే లైక్ 2 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల బేబీ దగ్గరికి వెళ్ళండి, మీరు మీ చేతిలో ఏదో అనుకుంటున్నారు, ఆడు చూస్తాడు, నచ్చుతుంది, ఏమన్నా నాకు అది కావాలి, ఏడిచేస్తాడు, నాకు ఇస్తేనే నేను ఏడు పాపుతాను అంటాడు.
ఈ యొక్క కోపము, స్వార్థము, లేకపోతే ఈగోనెస్, లేకపోతే ఈ ఈ క్యారెక్టర్స్ అన్ని చిన్న చిన్న పిల్లలకి ఎవరు నేర్పుతారు? సరే నీకు నాకు అంటే మనకి అనేకమైన ఫ్రెండ్స్ నేర్పారు, లోకం నేర్పింది, లేకపోతే నేర్చుకున్నాము, లేకపోతే అలవాటు అయిపోయింది, ఏదో ఆన్సర్ చెప్దాం. ఓకే, చిన్న బేబీకి ఎవరు నేర్పుతారు చెప్పండి నాకు? ఎందుకంటే బై బర్త్ మన బ్లడ్ మన స్కిన్ లోనే ఉంది. అది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆడాంని దేవుడు ఏదైనా తోటలో నుంచి దోస్తున్నప్పుడు ఆ కూలిపోయిన స్వభావంలో నుండి వచ్చిన రకరకాలైన గుణగుణాలు ఇవన్నీ మనలోకి. కోపము, ద్వేషము, పాపము, అబద్ధము, ఇవన్నీ స్వార్థము, ఇవన్నీ అక్కడి నుంచి ఫాలన్ నేచర్ అంటారు దీన్ని. సో మొదటి ఆదాము ద్వారా మనం ఇవన్నీ సంతరించుకుంటే, ఇవన్నీ మనం ఇన్హెరిటెన్స్ లాగా మనం పొందుకుంటే, సెకండ్ ఆదాం గా యేసుక్రీస్తు వచ్చి ఆయన ఫస్ట్ ఆదాం గా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన తండ్రిగా ఉండి ఆయన గుణగణాలను మనం పొందుకున్నప్పుడు, సెకండ్ ఆదాం గా వచ్చిన యేసుక్రీస్తు యొక్క గుణగుణాలను కూడా మనం పొందుకోవాలి కదా. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆదాం నుంచి వచ్చినప్పుడు మనం పొందుకున్నప్పుడు, సెకండ్ ఆదాం నుంచి వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా పొందుకుంటాం. సో ఆల్రెడీ ఈ యొక్క బలమైన దేవుని దగ్గర నుంచి వచ్చిన, సెకండ్ ఆడమ్ గా వచ్చిన యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పిరిచువల్ లైఫ్ ని మనం పొందుకోవడం అనేదే ఈ స్పిరిచువల్ లైఫ్ యొక్క మెయిన్ థీమ్. ఇంకేది కాదు. దయచేసి ఏది నమ్మొద్దు. ఏ పాస్టర్ లేకపోతే ఏది ఏం చెప్పినా అన్ని ఒకవేళ దాన్ని యాడ్ చేసి ఏ ఫ్లేవర్ మిక్స్ చేసినా సంథింగ్ మైట్ బి రాంగ్. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, దిస్ ఇస్ ద థింగ్ ఏంటంటే, మనము దేవుడు ఫస్ట్ గా ఆడాం నుంచి వచ్చింది ఏదైతే, ఎందుకంటే ఆడాంకి ఇచ్చిన జ్ఞానము, ఆడాంకి ఇచ్చిన ప్లేసు చిన్నది కాదండి. ఎంతదంటే సమస్తమైన భూమి మీద ఉన్న జంతువులకి, చెట్లకి, అన్నిటికి ఆడామే పేరు పెట్టుకుంటూ వచ్చాడంట. హవ్వ ఇంకా అప్పటికి చేయబడలేదు. హవ్వ ఇంకా అప్పటికి భూమి మీదకి రాలేదు, సృజింపబడలేదు, క్రియేట్ చేయబడలేదు. ఆడాంకున్న జ్ఞానం మామూలుది కాదండి. ఆ చెట్టు ఫలం తినాలి, తినకూడదు అన్న విషయాలన్నీ కూడా ఆడాంకి తెలుసు. కానీ హవ్వకు తెలియదండి పాపం. ఎందుకంటే హవ్వ తర్వాత క్రియేట్ చేయబడింది. ఆడాంకి అన్ని తెలుసు. సో ఆడాంకి మేబీ ఒక హార్ట్ లో ఫీలింగ్ వచ్చింది, దేవుడు పులిని, సింహాన్ని ఆడదు గాని మగదగాను, కోతిని ఆడదు గాని మగదగాను, లేకపోతే అన్నిటిని ఆడిది మొగది నేనేంటి ఒకటే ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చిందేమో మేబీ ఆడాంకి. ఈ ఫీలింగ్ ని ఎవరు విన్నారంట? ఎవరు చూశారు? ఆడాం హార్ట్ లో దేవుడికి అర్థమైంది. ఓకే, ఆడాం కూడా ఒక జంటనిస్తే బాగుంటుంది అని అనుకుని ఆడాంకి గాఢ నిద్ర కలగజేసి ఎముకల్లో ఒక ఎముకను తీసుకుని, పక్కటెముకల్లో ఒక ఎముకను తీసుకుని ఎవరిని సృష్టించాడంటే హవ్వను సృష్టించాడు. సో నారీ అనబడింది అని చెప్పి మన వాక్యం చెప్తుంది. సో తిను బేసికల్ గా చాలా వీక్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆడాంకున్నంత జ్ఞానము యాక్చువల్ గా తినికి బేసికల్ గా అంటే ముందు ఏం జరిగిందో అనేది తనకు తెలియదు. సో ఫస్ట్ అందుకనే కుయుక్తిగా ఈ సర్పం వచ్చి ఎవరిని టెంప్ట్ చేయాలని చూసిందంటే ఆడమ్ని కాదు, హవ్వని టెంప్ట్ చేయడానికే చూసింది. సో వచ్చి హవ్వని టెంప్ట్ చేస్తూ ఇక్కడ ఫలం ఉంది, ఇది ఉంది, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, అలా టెంప్ట్ చేసింది. కానీ ఎప్పుడైతే ఆడాంకి దేవుడిచ్చిన జ్ఞానము ఏంటి అనేది, ఎందుకు అసలు ఆడాంను కూడా క్రియేట్ ఎందుకు చేశాడు? తను ఒక ప్రభు ఒక మట్టిని తీసుకుని ముద్దం చేసుకుని బొమ్మను చెక్కుని ఊది జీవాన్ని ఇచ్చి పెట్టాడంట. ఎందుకనంటే దేవుడు నిత్యుడగు తండ్రి ఒక్కడే ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన్ని స్తుతించడానికి వేలాది కోట్ల దూతలు ఎప్పుడూ కూడా పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు, హోలీ హోలీ అని స్తుతిస్తూ ఉండేవంట. సో ఇలా ఉండగా ఏమైందంటే, ఈ దేవదూతలందరికీ ప్రధానమైన దేవదూతలు ముగ్గురు మనకు తెలుసు. ఈ స్టోరీ కూడా మనకు తెలుసు. మికాయలు, లూసిఫర్, ఇలా ముగ్గురు ప్రధాన దేవదూతలు ఉన్నప్పుడు లూసిఫర్ ఏమనుకుందంటే, నేను చాలా అందగాన్ని, అలాగే చాలా మొత్తం
ఆ ట్రూప్ అంతానే కూడా, ఏంజల్స్ ట్రూప్ అంతటిని కూడా నేనే నడిపిస్తున్నాను, వర్షిప్ చేపిస్తున్నాను అని అనుకుని ఏం చేస్తున్నాడంటే, నేను వీళ్ళని నడిపించవచ్చు అంటే నేనే దేవుడిని అనుకుంటూ ఫీల్ అయిపోతున్నప్పుడు దేవుడు దాన్ని విని, నీకు ఈ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది సాతానా, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంత రెస్పాన్సిబిలిటీస్, ఇంత అథారిటీని, ఇంత పవర్ ని ఈ లూసిఫర్కి ఇచ్చినప్పుడు లూసిఫర్ ప్రైడ్ ఫీల్ అయిందంట. ఏమైందంట? గర్వపడిందంట. చూడండి ఎంత అథారిటీ ఇచ్చిండు నాకు దేవుడు అని చెప్పి ప్రైడ్ లోకి వెళ్ళిందంట. ఈ ప్రైడ్ ఏం చేసిందో తెలుసా? దేవుడి కంటే నేను గొప్ప అనే ఫీలింగ్ లోకి తీసుకెళ్ళిపోయాను. సో మనిషి పడిపోవడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా? ప్రైడ్, గర్వం. గర్వం నీలోకి వస్తుందా? సామెతలో చెప్తుంది, డిస్ట్రాక్షన్ కి ముందు గర్వం వస్తుందంట. అంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. సో నా ప్రియ డియర్ లవ్డ్ బిలవ్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ మనల్ని మనం, ఇది మీకే కాదు నాకు కూడా దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు నమ్ముతూ, ప్రైడ్ వస్తుందా మనం ఎక్కడో జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మనం ఒప్పుకుందాం. ఎందుకంటే ఇది కామన్ గా వస్తుంది, మనకు అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని మనం సరి చేసుకోవాలి. సో ఈ కూలిపోయిన ఈ ఏంజల్స్ ఉన్నారు కదా పైనుంచి, ఇక్కడ చెప్తున్నట్టుగా ఎఫిషియల్ గా 6లో చెప్తున్నట్లుగా, ఈ దురాత్మలతోనూ, లోకనాథులతోనూ, అంధకార శక్తులతోనూ, ఆకాశ మండల అధిపతులతో అన్నట్లుగా ఏ ఏంజల్స్ అయితే ఆ లూసిఫర్ తో పడిపోతున్నప్పుడు ఉండిపోయినో ఆ ఏంజల్స్ ఈ లోకాన్ని ఇప్పుడు ఏలుతూ ఉన్నాయంట. సో ఈ అంధకార శక్తుల చేత ఈ లోకంలో ఏలుతున్న ఈ అంధకారమైన ఈ వాళ్ళు భూమి మీద ఉన్న ఆత్మల్ని, అంటే మనుషులను కూడా, మైండ్స్ ని కూడా ఏలుతూ ఉంటాయి. సో మనం ఎవడైనా వచ్చి మనతో డిబేట్ చేస్తున్నప్పుడు మీరు చెప్పారు ఆన్సర్స్, మనం లవ్ తో వాళ్ళని డీల్ చేయాలి, లేకపోతే హంబుల్ చేసుకోవాలి, లేకపోతే ఇలా అని. ఎస్, ఫస్ట్ మనం ప్రేయర్ చేయాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కూడా ఒక టైంలో ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. మనం కూడా ఎంత దారుణంగానే దేవునికి వ్యతిరేకంగా నడిచాం, తప్పులు చేసాం, పాపాలు, అబద్ధాలు, దొంగతనాలు, adultery, many things we did, many things in our heart or by physically or many things by many ways. మన మాటలో కానీ, వెనికిడిలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, తాకడంలో కానీ, స్మెల్ కూడా మనం తప్పులు చేసి ఉంటాం. సో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనం కనికరించి ఈరోజు మనకి మంచి ప్లాట్ఫామ్ ని దేవుడు ఇచ్చాడు, ఆ అండర్స్టాండింగ్ ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. సో దీన్ని ఉపయోగించుకుని మనం అనేక మందికి మనం ప్రయత్నించి వాళ్ళకి సహాయం చేయాలి ఈరోజు. సో ఆ కాన్సెప్ట్ లో మనం నేర్చుకుందాం. సో ఈరోజు ఇంటర్నెట్ అనేది నేను ముఖ్యంగా ఒక మినిట్ తీసుకుని దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంటర్నెట్ అనేది నాకు చాలా ఇష్టమైన మాట. నేను ఒక మాటను మీకు చూపిస్తున్నా. కీర్తనలు 144 నా కోసం ఎవరైనా చదవగలుగుతారా? నాకు చాలా ఇష్టమైన మాట, చాలా రిలవెంట్ వర్డ్ అనమాట అది. సామ్స్ 144 ఫస్ట్ వర్స్. కెన్ ఎనీవన్? నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆమేన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే, యెహోవా సన్నుతింపును పడును గాక, ఆయన నా చేతులకు యుద్ధం నేర్పును, నా వేళ్లకు పోరాటము నేర్పును. ఎస్, అంటే దావీదు ఆ టైంలో యుద్ధాలు చేయడానికి వెళ్ళాడు కాబట్టి నా చేతులకి ఈ కత్తి ఎలా తిప్పాలో నేర్పించి ఆ మెలకువతో యుద్ధం చేయించేవాడు అని ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడేమో అని అనుకోవచ్చు. కానీ ఈ డేస్ లో, ఈ రోజుల్లో ఉంటున్న మనకి ఈ వచ్చిన చాలా రెఫరెన్స్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? నా వేళ్ళకి పోరాటాలు నేర్పించమని ఎందుకు అడుగుతున్నాడు? దావీదు ఆ టైంలో
తన వేళ్లతో ఏం చేసేవాడు తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు. తన వేళ్లతో ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నప్పుడు సౌలుకు పట్టిన దెయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోయినాయి అంట. హల్లెలూయా. సో తన వేళ్ళకి నైపుణ్యత, వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించి ప్రభువా అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం వేళ్ళని దేనికి వాడుతున్నాం అనేది నేనైతే చాలా దారుణమైన పనులకు వాడాను. నేనైతే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను అవి. అయితే నేను ఇక్కడ నొక్కిపెట్టి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా వేళ్ళని పోరాటం నేర్పించి ప్రభువా అంటే వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఫింగర్స్. వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఫింగర్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఈ వేళ్ళతో ఒక్క బటన్స్ మనం ప్రెస్ చేస్తున్నాం. ఏం ప్రెస్ చేస్తున్నాం, ఏం సెర్చ్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ జ్ఞానాన్ని, ఆ యుద్ధాన్ని మన వేళ్ళకి నేర్పించు అని మనం ప్రేయర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక్కసారి రాంగ్ గా ప్రెస్ అయినా కానీ ఈ వేళ్ళు చూడకూడనివి, వినకూడవి అనేకమైన చూసేస్తాం మనం. సో ప్లీజ్ ప్రే. అంటే దీని అర్థం, నేను దీన్ని ఇలా రిఫర్ చేస్తున్నాను, ఇలా దాన్ని ట్రాన్స్పరెంట్ చేస్తున్నాను, ఇలా అప్లికబుల్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా తన వేళ్ళకు కూడా ఎందుకు పోరాటాలు నేర్పించమని తన పర్టికులర్ గా ఎందుకు ప్రార్థిస్తున్నాడు, దాన్ని ఈ రోజు మనం చదువుకుంటున్నాం అంటే దానికి ఖచ్చితంగా దాని నమ్మకం ఉంది. ఎందుకంటే తన వేళ్లతో ఆ వాయిద్యాన్ని, సన్నాయిని వాయిస్తున్న ఆ వాయిద్యాన్ని, పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్తున్నప్పుడు డేవిడ్ సౌల్లో ఉన్న దెయ్యాలు పారిపోయినాయి అంట. సో దయచేసి మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకున్నాం. అండ్ ఒకసారి యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమనుంది? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగోత్సల నుండియే కదా. మీరు ఆశించుకున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. సరిపోతుంది. మీరు అడిగినను సరిపోతుంది. యుద్ధములు, పోరాటములు దేని గురించి జరుగుతున్నవి? మీ అవయముల్లో మీరు కోరుకుంటున్న లాస్ట్ గురించే కదా. అవును, నా మైండ్ ఒకటి కోరుకుంటుంది, నా హార్ట్ ఒకటి కోరుకుంటుంది. ఈ రెండిట్లకి ఎప్పుడు వారు జరుగుతూనే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం దేన్ని ఆశిస్తున్నాం, దేన్ని కోరుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పోరాటం ఎక్కువ ఎవరికి ఉంటుందంటే, స్పిరిచువల్ లైఫ్ లో ఇంకా మెచ్యూరిటీకి వెళ్లకుండా ఇప్పుడే ఎదుగుతూ చిన్నపిల్లలుగా, యవనస్తులుగా ఉంటున్న వాళ్ళకి చాలా ఈ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. దేవుళ్ళ ఎక్కడో బ్రతకాలని చిన్న ఆశ ఉంటుంది, కానీ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. సో ఈ ఫైట్ జనరల్ గా ప్రతి ఒక్క బిగినింగ్ స్టేజ్ లో ప్రతి ఒక్క విశ్వాసకి ఉండేది. సో దీన్ని అధిగమించాలి. సో ఇంకొంచెం మనం ఎదరికెళ్తే ఎక్సోడస్ లోకి వెళ్దాం ఒకసారి. ఎక్సోడస్, నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇవన్నీ కూడా మన స్పిరిచువల్ లైఫ్ లో 15:22, నిర్గమ 15:22 నుండి మనం చదువుతాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదనివి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద కనుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి. సో ఇక్కడ చూస్తే మోషే ఇజ్రాయేల్ అందరినీ తీసుకొచ్చాడు. దాదాపు ఆ టైంలో వాళ్ళని లెక్కేస్తే అప్పటికి 6 లక్షల మంది ఓన్లీ మగవాళ్ళనే లెక్క పెట్టేవారు, పెద్దవాళ్ళనే లెక్క పెట్టేవారు. కాబట్టి అలా లెక్క పెడితే 6 లక్షల మందే వాళ్ళు కౌంట్ వచ్చారంట. అప్పటికే 6 లక్షల మంది, వీళ్ళతో పాటు వీళ్ళ వైఫ్స్, వీళ్ళ చిల్డ్రన్, వీళ్ళతో పాటు వీళ్ళ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే అప్రాక్సిమేట్ గా పిల్లలు, వీళ్ళతో ఒక్కొక్కరికి గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు,
డక్స్ ఇలాంటి ఒక పెద్ద సమూహము వాళ్ళ ఫ్యామిలీస్ తో లగేజ్ వేసుకుని ఆ బుల్లక్ కార్ట్స్ ఇలా వేసుకుని ఒక ప్రయాణం చేస్తుంటే ఒక రోడ్డు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత పెద్ద లైన్ ఉంటది అది. మగవాళ్ళే 6 లక్షల మంది అంటే పిల్లలు ఇంకొక 4 లక్షలు వేసుకున్నా, అంటే 6 లక్షలకి వాళ్ళ భార్యలు ఇంకొక 6 లక్షలు వేసుకున్నా 12 lakhs ప్లస్ వీళ్ళు 4 lakhs, దాదాపు అరౌండ్ 15 lakhs అప్రాక్సిమేట్. ఇంకొక ఎన్ని వేసుకున్న 15-20 lakhs, అంటే 15-20 లక్షల మంది జనం ఒక్కసారి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఒక్కసారి ఎలా ఉంటది అది చూడండి. సో వీళ్ళకి డైలీ తాగడానికి తినడానికి 15 లక్షల మందికి తాగడానికి పెట్టాలంటే ఎన్ని లీటర్ల వాటర్ కావాలండి? అంటే నది వెళ్తుంటే ఆ నది కూడా వాళ్ళు తాగుతుంటే నది కూడా ఎండిపోద్దేమో. సో దేవుడు ఇలాంటి ఇంతమందికి 40 సంవత్సరాలు పోషించాడంట. ఓరి నాయనో, ఒక్క రోజన్నా ఒక్క పూటైనా వాళ్ళకి టిఫిన్ అన్నా పెట్టగలుగుతాం మనం? టిఫిన్ అన్నా పెట్టగలుగుతాం ఒక పూట? దేవుడు 40 సంవత్సరాలు రాత్రి పగలు పోషిస్తున్నాడంట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మేము చెప్పాలి. దేవుడు అప్పటికే 10 అద్భుతాలు చేయడం చూశారు వీళ్ళు. ఎర్ర సముద్రం పాయలవుతుంటే వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చూస్తుంటే ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు వీళ్ళు, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం. అయితే ఆ ఆ ఎర్ర సముద్రం దాటి నడుచుకుంటూ ఎక్కడికి వచ్చారంటే ఒక అరణ్యానికి వచ్చారు. అరణ్య ప్రదేశానికి వచ్చి ఇక్కడ చూడగా ఈ అరణ్యం అనేది మనిషికి బేసికల్ గా నచ్చని ప్రదేశం. అరణ్యం ఎందుకనంటే అక్కడ ఏ ఎండ ఉంటది, ఏమి కనబడదు, ఇసుక, ఎండిపోయి ఉండడం, వాటర్ దొరకదు, ఒక దారుణమైన పరిస్థితి. అందుకనే అరణ్యం అనేది ఇమాజినేషన్ లో కూడా మనం నచ్చని ప్రదేశం మనందరికి. సో అంటే స్పిరిచువల్ లైఫ్ లో కూడా అరణ్యం అనేది ఏంటంటే కష్ట సమయాలు అన్నమాట. కష్టమైనవి, ఎండిపోయినవి, మన సొంత వాళ్ళే మనల్ని కాదనడం, మన నమ్మిన వాళ్ళే మనం కాదనడం, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేయడం, లేకపోతే మనం ద్వేషించడం, మన గురించి తప్పుగా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్పిరిచువల్ లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మీరు నమ్మి ఎదరికొచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్టింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అనేకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుసా, ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ లో అంతా కూడా హ్యాపీనెస్ ఉంటే ఎలా ఉంటది లైఫ్? మనలో ఉన్నది ఏంటి, మన లోపల ఉన్నది ఏంటి, అసలు మన లోపల ఏముంది అని తెలియాలి కదా. అందుకని నాకు చాలా ఇష్టము, దావీదు ఒక చోటని ప్రేయర్ చేశాడు కీర్తనలో, దేవా టెస్ట్ మీ, ట్రై మీ అండ్ రివీల్ మీ అంటాడు. అంటే నన్ను పరీక్షించుము, పరిశోధించుము, నా అంతరంగంలో ఉన్న తెలుసుకునుము, అసలు నాలో ఏముంది ప్రభు అని అంటాడు. చాలా హైయెస్ట్ ప్రేయర్. ఇలాంటి ప్రేయర్ చేయడం అయితే మా చిన్న విషయం కాదండి. ఎందుకంటే ప్రేయర్ చేసావా ఖచ్చితంగా నీ టెస్ట్లు వస్తాయి. ఆ టెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఏమంటారంటే అంతా బాగున్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, అందరూ సూపరే, అందరూ లవ్ చేసే వాళ్ళే, అసలు అల్టిమేట్ అనమాట. డబ్బు ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు అసలు ఏ కష్టం రాదు. కానీ కష్టాలు వచ్చినప్పుడే కదా ఎవరు మనతో ఉంటారు, ఎవరితో మనతో ఉండరు, లేకపోతే మన హృదయం లోపల ఏముంది, అసలు మనం దేన్ని ప్రేమిస్తున్నాం, దేన్ని అసహించుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. సో ఇజ్రాయేలీలు దేవుడు అప్పటికే అనేక అద్భుతాలు చేయడం చూశారు, నడుచుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి అరణ్యంలో దాహం వేసేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. దాహం. అప్పటికే ఏంటంట, 3 రోజులు నడుచుకుంటే వెళ్ళారంట ఎడారిలో. 3 రోజులు దాహంతో నడుచుకుంటే వెళ్తే సడన్ గా అచ్చట వారికి నీరు దొరకలేదు. సడన్ గా అంతట్లో వారికి ఏం కనబడిందంట, దొరకలేదు. అంతట్లో సడన్ గా మారా అనే ఒక నీటి బొగ్గ దగ్గరికి వచ్చారు. అంటే లైక్ చిన్న వాటర్ పాయ లాంటిది, పారుకుంటూ వస్తున్న ఒక పాయ లాంటిది, ఒక చిన్న కాలువ లాంటిది అనమాట. సడన్ గా చూసేటప్పటికి అందరికి ఒక్కసారి రిలాక్స్ అయిపోయారు. ఒరే పరిగెట్టుకుంటే వెళ్ళి దూకి దాన్ని తాగేస్తున్నారు అనమాట. అయితే మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. సడన్ గా వెళ్ళి తాగేటప్పటికి వాటర్ ఉన్నాయనే జోష్ వచ్చేసింది. కానీ సడన్ గా తాగితే ఏమైందంట, చేదుగా ఉన్నాయంట.
త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అని పేరు. అంటే మారా అని అంటే బిటర్నెస్ అని అర్థం. మారా అంటే చేదు అని అని పేరు వచ్చేసింది. పేరు పెట్టారు దానికి. అప్పుడు ఇంకా సనుక్కోవడం మొదలు పెట్టారు. ప్రజలు మేమేమి త్రాగుదమా అని మోషే మీద సనుగు కొనగా. అంటే చూడండి, ప్రతిసారి మన హార్ట్లో ఏదైనా జరిగినప్పుడు సనుక్కుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సనుగుడు 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 అంటే కొనుక్కోవడం, సనుక్కోవడం. అరే ఎందుకు ఈ జీవితం అంటే వీళ్ళు అనుకునేవారంట. ఇప్పుడు ఇజ్రాయేలీలు రెడీమర్ కోసం, వాళ్ళ డెలివరర్ కోసం 40 సంవత్సరాలు, లేకపోతే వాళ్ళ వాళ్ళ జీవితకాలం ఎన్ని సంవత్సరాలైతే ఐగుప్తులో ఉన్నారో అప్పుడు అనుకునేవారంట, మాకు విమోచకుడు కావాలి, డెలివరర్ కావాలని ప్రే చేస్తున్నప్పుడు మోషేని దేవుడు పంపించి దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేసుకుంటూ ఎర్ర సముద్రం దాటుకుని యువతలు తీసుకొచ్చిన తర్వాత సనుక్కోవడం మొదలుపెట్టి, మాకు ఫుడ్ లేదు, వాటర్ సరిగ్గా లేదు, లేకపోతే మాకు ఫెసిలిటీస్ లేవు, లేకపోతే ఇలా దేవుడి మీద డైలీ కంప్లైంట్ చేస్తున్నారంట, సనుక్కుంటున్నారంట. కంప్లైనింగ్ హార్ట్ ఈస్ వెరీ డేంజరస్. రిమెంబర్, ఈ రోజు నీకు దేవుడు తినడానికి బ్రెడ్ ఇచ్చాడా, దాన్ని బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఎస్, యు హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ హార్ట్. ఏంటి అని కంప్లైంట్ ఇస్తున్నావా? సంథింగ్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లం విత్ యూ అండ్ మీ. బికాస్ ఇలా సనుక్కోవడం దేవుడికి చాలా ఇష్టం లేదు. దేవుడు ఒక టైంలో నీకు ఫుల్గా పెట్టింది ఆయనే. ఈరోజు పెట్టట్లేదంటే దానికి కూడా ఏదో పర్పస్ ఉంది. ఎప్పుడైనా ఆకలితో ఉన్న రోజులు ఉన్నాయా మీకు? ఎప్పుడైనా డబ్బులు లేక బ్రెడ్ తిని పడుకున్న రోజులు ఉన్నాయా? లేకపోతే ఎప్పుడైనా ఉన్న 20 రూపాయలే ఖర్చు పెడితే అయిపోతాయేమో అని చెప్పి వాటర్ తాగి పడుకున్న రోజులు ఉన్నాయా? లేకపోతే అవి కూడా లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయా? నాకు పర్సనల్గా ఉన్నాయి. నేను చూసాను నా జీవితంలో. ఈవెన్ మై పిల్లో నోస్ హౌ మచ్ ఐ క్రైడ్. నా తలగడికి మాత్రమే తెలుసు నేను ఎంత ఏడ్చాను. నో వన్ నోస్ దాట్. ఇలా ప్రతి లైఫ్లో నాకు తెలుసు. ఎందుకనంటే అరే ఈ 100 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెడితే రేపొద్దున నాకు కావాల్సిన పని చేయలేనేమో, లేకపోతే నేను బయటికి వెళ్ళాలనుకున్నా నా దగ్గర ఉండవేమో ఛార్జెస్కి డబ్బులు అని చెప్పి ఆ నైట్కి ఒక అట్టుపండు తిన్నప్పుడు పడుకున్న రోజులు, లేకపోతే బ్రెడ్ ముక్క తిన్న పడుకున్న రోజులు ఉన్నాయి నా దగ్గర. దేవుడు అలాంటిది ఇచ్చాడు. ఈ రోజు నేను ఒక 10 మందికి పెట్టగలిగే స్థితిలో కూడా దేవుడు నన్ను ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో కంప్లైనింగ్ హార్ట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఇలా చేదుగా మన హృదయాలు తయారైపోతున్నాయి. ఇక్కడ నీళ్లు దేనికో సాదృశ్యం కాదండి, మన హృదయానికి సాదృశ్యం. చేదుగా మన హృదయం అయిపోతుందా? ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన హృదయం చేదుగా అయిపోతుందా? ఎస్, వీఆర్ ఇన్ మారా. గుర్తుపెట్టుకోండి, మనం మారా అనే ప్రదేశంలో ఉన్నాం. ఇది మనలో ఉందని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఎప్పుడు తెలుస్తుంది? కష్టము, ఒక ప్రాబ్లం మన దగ్గరికి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. లేకపోతే తెలుస్తుందా? తెలీదు. సో దేవుడు అందుకనే మనల్ని ఒక్కొక్కసారి మన కొన్ని పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తాడు. వీళ్ళు ఆ ప్రదేశానికి, ఆ మారణ అనే ఆ ప్రాంతానికి రాకపోతే వీళ్ళకి తెలియదు ఆ చేదు అనేది ఒకటి ఉంటుందని. సో సనుక్కుంటున్నారు, దేవుడు చూస్తున్నాడు. అప్పుడు యెహోవాకు మొరపెట్టాడంట. ఎవరు మొరపెట్టారు? మోషే. అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? మనందరి లైఫ్ లో ఈ చెట్టు చాలా ఇంపార్టెంట్. ఈ చెట్టుని నేను దేనికి సింబాలిక్ గా చూపిస్తున్నానంటే, ఈ రోజున సిలువకు సింబాలిక్ గా చూస్తున్నాను. ఆ సిలువను కూడా ఒక మ్రానుతో చేసి పెట్టారు అక్కడ. సో ఆ చెట్టు ఇక్కడ ఏమంటున్నా అంటే, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. వావ్, హల్లెలూయా. ఎప్పుడైతే కష్టాలు వచ్చినప్పుడు చేదుగా అయిపోతున్న నీ హృదయంలోకి మొరపెట్టి సిలువను తీసుకొచ్చి నీ జీవితంలో పెడతావో, యు విల్ బి టర్న్డ్ యాజ్ స్వీట్. హల్లెలూయా. రియల్లీ
ఎప్పుడైతే చేదు మనలోకి వస్తుందో, మీకు ఒక విషయం చెప్తున్నా. తేనె ఎప్పుడైనా తిన్నారా మీరు? హనీ మాక్సిమం అందరం కూడా టేస్ట్ చేసాం కదా హనీ. మన డైలీ రొటీన్ లైఫ్ లో దట్ ఈస్ ఎ పార్ట్. మీరు చేదును తేనెని ఎప్పుడైనా సరే టేస్ట్ చేసినప్పుడు ఎంత తీయగా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది కదా, చాలా తీయగా ఉంటుంది. సో తేనెకి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి న్యాచురల్ గా కదా. ఈ తేనెని మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే, ఇంత తీయగా ఉన్న తేనెని తీసుకుని బౌల్లో పెట్టి పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించండి. తేనె అప్పుడు ఏమైతుందో తెలుసా? చేదైపోతుంది. అంటే తీయగా ఉన్న తేనె ఎప్పుడైతే మండుతున్న స్థితిలోకి వెళ్తుందో, అంటే తీయగా చాలా సాఫ్ట్ గా మంచిగా ఉంటున్న రవి ఎప్పుడైతే కష్టాల్లోకి వెళ్తాడో, మండుతాడో, చేదైపోతాడు. చాలా సింబాలిక్ గా ఉంటుంది మన లైఫ్ కి ఇది. ఎస్, కష్టాల్లోకి వెళ్ళినప్పుడే ఒక మనిషిలో నుంచి అసలైన వాడు బయటకు వస్తాడు. అప్పుడు ఆడేంటో నేనేంటో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటో తెలుస్తుంది. సో తేనెని ఇక్కడ నిన్ను సాదృశ్యంగా నేను చెప్తున్నా. ఇలా మన లైఫ్ లోకి కష్టాలు ఇలా చేదుగా ఉన్న టైంలోకి సిలువను తీసుకొచ్చి మన జీవితంలోకి పెడదాం. ఇట్ విల్ టర్న్ అవర్ లైఫ్స్ ఇంటూ స్వీట్. అప్పుడు ఏమైందంట అక్కడ ఆయన, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. సో ఎస్, ఆ చెట్టుని నువ్వు తీసుకొచ్చినప్పుడు నీళ్లు స్వీట్ గా మారిపోతాయి, మధురమవుతుంది. మన జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితిని దేవుడు మనం తీసుకురావాలి. అందుకని అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలు తరువాత వారు ఏలిమునకు వచ్చిరు. ఎస్, ఓకే. ఆయన ఏమంటున్నా అంటే, సో ఇలాంటివన్నింటి మీరు చూడడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, అగరబత్తులు వెలిగించడం, గుండ్లు కొట్టించుకోవడం, కొండలెక్కమని ఎవరు చెప్పరు. లేకపోతే ఇక్కడ ప్రభు ఏం చెప్పట్లా, నువ్వు బంగారం పెట్టు, కొండెక్కు, లేకపోతే కొండ దిగు, గుండు కొట్టించుకో, లేకపోతే మొక్కులు తెచ్చుకో, దాని బలి దీని బలి, దాని చంపే, ఇంత డబ్బు, ఈ పూజలు చే, ఆ హోమం చే, ఏమంటలేదు. జస్ట్ సింపుల్ గా నా వాక్కును, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడన్నిటిని అనుసరించిన ఎడల, వాక్యం చెప్తున్నట్టు బ్రతికిన ఎడల చాలు చాలు, ఇంకేం అవసరం లేదు. ఏమండి, ఒక నదిలో మునిగి గుండు కొట్టించుకుని లేకపోతే నదిలో మునిగి స్నానం చేస్తే మన పాపాలు పోతాయంటే ఒక్కసారి ఆలోచించండి. అలా కానీ నా పాపాలు పోతాయంటే నేను ఒక 10 ట్యాంకులు ఆర్డర్ తెచ్చుకుని ఆ నదిలో నీళ్లు తెచ్చుకుని ఆ ట్యాంక్ మీద వాటర్ ట్యాంక్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బ్రతికి డైలీ 3 పూటలు స్నానం చేస్తా. పాపాలు పోతాయా? అరే కనీసం కామన్ సెన్స్ ఉంటుందా మనకి? హార్ట్ లో నుంచి రావాల్సింది, లేకపోతే మన జీవితంలో బ్రతకాల్సినది మనం బ్రతకలేక అడ్డం పెట్టుకుని మన పాపాలు ఎలా చేస్తే పోతాయి అని రకరకాలైన షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాం. తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేశానని ఒప్పుకోవడమే దానికి సొల్యూషన్. అంతే తప్ప నువ్వు వెళ్ళి నదిలో ములిగితే గుండు కొట్టించుకుంటే కాదు కదా. సో దయచేసి మన హార్ట్ ఎటు వెళ్తుంది, మనం ఏమవుతున్నాం అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. మనం ప్రభుని అడుగుదాం. అండ్ ఆల్సో మీకు ఇంకో విషయాన్ని నేను తెలియజేయవలసింది ఏంటంటే, మన హార్ట్ ఎలా ఉండాలంటే, ఒక్కసారి ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నా చూడండి. లూకా రాసిన సువార్త, లూకా 10:21. లూకా 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి
తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఆమేన్. అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఆమేన్. ఆమేన్. చూడండి, ఇంత ఈ విషయాల్ని జ్ఞానులకు వివేకులకు ఈ సంగతుల్ని మరుగు చేసి పసిపిల్లలకు బాలురకు ఈ విషయాలు, అంటే చిన్న చిన్న పిల్లలకి ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాయంట. పండిపోయిన పండితులకి అంటే ఎక్కడో మన పితరులు మన తల్లిదండ్రులు అవి చేస్తున్నారు కాబట్టి మనం కూడా అది చేయాలి. మనం దీన్ని మన తల్లిదండ్రులు మన ఫ్యామిలీస్ ఇది పూజిస్తున్నాయి కాబట్టి మనం కూడా అది పూజించాలి అని సాంప్రదాయంగా వచ్చింది తప్ప, పుట్టిన కాడి నుంచి దేవుడు అంటే ఇది అని నీకు ఎవరైనా నీతో మాట్లాడా? దేవుడు నీతో మాట్లాడా? నువ్వు నమ్ముతున్న ఏ దేవుడైనా నీతో మాట్లాడా? లేదు కదా అని చెప్తున్నాడు. ఎవరి హార్ట్ అయితే చిన్న పిల్లల్లాగా తప్పు చేసినప్పుడు సిగ్గు లేకుండా, ఈగో లేకుండా ఒప్పుకుని సారీరా మనం మనం గొడవ పడొద్దురా, మళ్ళీ మనం కలిసి ఆడుకుందాం రా అని ఎలా అయితే వాళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటారో, అంటే హార్ట్ లో ఏం పెట్టుకోకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటారో, అలాంటి హార్ట్స్ ని మనం మనం కలిగి ఉండాలి. సో దేవుడు అలాంటి హార్ట్స్ మనకి ఇవ్వాలని మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా మనం ఎక్కడో మనం ఏదో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇలాంటి విషయాల్ని దేవుడు మనకి ఈ రోజున బయలుపరుస్తున్నాడు. అందుకు దేవుడు మన మీద ఆయన ప్రేమ ఖచ్చితంగా మనం కలిగి ఉన్నాడని మనం నమ్ముదాం. సో దేవుడు ఇలాంటి ఈ విషయాల్ని బయలుపరిచి నీకు నాకు ఈ రోజు దేవుడు బయలుపరుస్తున్నా అంటే దేవుని దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇంకొక విషయంలోకి నేను వెళ్ళి దీన్ని మనం స్లోగా మనం కొన్ని విషయాల గురించి కూడా మనం ప్రేయర్ చేయాలి. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. కొంతమందికి హెల్త్ బాగాలేదు, సో వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. కొంతమంది పాస్టర్స్ గురించి ప్రేయర్ చేయాలి మనందరం. సో దానికి మనం 10 minutes ఇచ్చే ముందు ఒక 5 minutes నేను చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని నేను మాట్లాడి ముగిస్తాను. లూకాలోనే 7వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. లూకా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఓకే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఏంటంటే లూకా 7:47లో లూకా 7:47లో ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. అదేంటంటే ఆమె విస్తారముగా ప్రేమించును గనుక. ఎంత ప్రేమించిందంటే విస్తారంగా ప్రేమించిందంట. విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి. సో పాపములు క్షమింపబడ్డానికి చిన్న విషయం, అంటే చాలా చిన్న విషయము, చాలా చిన్న కాన్సెప్ట్, కానీ అర్థం చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. పాపములు క్షమించబడ్డానికి ఏ చేయక్కర్లే. ఇక్కడ చెప్తున్నట్లుగా పాపములు క్షమించబడ్డానికి నువ్వు ఎక్కువగా ప్రేమింపబడ్డావు అనుకో, ఎక్కువగా క్షమింపబడతాం. అంటే సపోజ్ నా ఫ్రెండ్ నిన్ను ఎక్కువగా ప్రేమించాను అనుకో, సపోజ్ వాడిని ఎక్కువగా నేను ఫర్గివ్ చేస్తా. అటు తప్పు చేసినప్పుడు నేను తక్కువగా ప్రేమించాను అనుకో, అరే ఏంద్రా బద్దాకి ఇలా చేస్తావు అని చెప్పేసి వాడిని నేను ద్వేషిస్తా. త్వరగా నేను వాడిని క్షమించలేను. సో మన హార్ట్ ని ఎక్కువగా కానీ ప్రభువుకి ఇవ్వగలిగి ప్రేమించగలిగితే ఎస్, ఆయన మనల్ని అంత ఎక్కువగా మనల్ని క్షమిస్తాడు. ఇక్కడ ఆమె అన్న ఈవిడెవరో తెలుసా? ఇక్కడ ఈ చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. ఈవిడ అనేక పాపములు చేసి వ్యభిచారంలో లేకపోతే అనేక విషయాల్లో పట్టబడిన స్త్రీగా ఇక్కడ కోట్ చేయబడుతుంది ఈ చాప్టర్ లో, ఈ అధ్యాయంలో. సో అప్పటికి వచ్చి ఇక్కడ మీరు పైన చదివితే ఆ స్త్రీ కన్నీళ్లతో ప్రభు పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడుగుతూ ముద్దాడుతుందంట.
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఇట్లా నన్ను స్త్రీ చూస్తూనే, నేను నీ ఇంటిలోకి నీకు రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకున్నట్ట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తర పూసెను. అంటే షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ లవ్. అత్తరు అంటే ఆ రోజుల్లో అత్తరు చాలా కాస్ట్లీ అంట. ఇక్కడ సీమోను ఆమెను తిడతాడు. ఎందుకో తెలుసా? ఇంత వాల్యుబుల్ పర్ఫ్యూమ్ ని, అత్తర్ని నువ్వు బద్దలు కొట్టి యేసుప్రభు పాదాలకు రాస్తుంటే ఎందుకు అలా చేస్తావు? దాన్ని అమ్మితే డబ్బు వస్తుంది, ఆ డబ్బులతో పేదవాళ్ళకి ఇవ్వచ్చుగా అన్నట్టుగా తనేదో మంచి సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, బాబు దానికన్నా వాల్యుబుల్ హార్ట్ తన దగ్గర ఉంది. తను పాదాలను కడుగుతుంది, ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్లతో తుడుస్తుందంట. అంటే అంతటి తన హార్ట్ ని అంటే ఓపెన్ చేసి బోర్లుమని ఏడుస్తూ తన వెంట్రుకలతో తుడుస్తూ తన ఎక్స్ప్రెస్ చేస్తుంది తన లవ్ ని. సో ఇంతలాగా తన హృదయాన్ని తన ప్రేమిస్తుంది. ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి ఈ స్త్రీ గురించి నేను చదువుతున్నప్పుడల్లా నాకు ఎందుకో ఒక రకమైన ఒక ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎందుకనంటే ఇంత పాపంలోకి వెళ్ళినప్పుడు కూడా తను ఇంతలా హృదయంలోకి ప్రభు వచ్చి తనతో మాట్లాడి తన హృదయాన్ని ఓపెన్ చేసుకుని ఏడుస్తూ ప్రభుని అంతలా ప్రేమించిన ఈమె, శిష్యులందరూ కూడా ప్రభువుని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ప్రభుని సిలువ వేసి 3 రోజులు సమాధుల్లో పెట్టినప్పుడు 3వ రోజున భూమి మీద మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఈ స్త్రీనే. ఆ భాగ్యం ఈ స్త్రీకే దక్కింది. శిష్యులకి సైతం కూడా యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న వర్తమానాన్ని తెలియజేసింది కూడా ఈ స్త్రీనే. మీరు ఈ చదువుకుంటూ వెళ్తుంటే మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇంతటి యోగ్యతని ఈ స్త్రీకి ఇచ్చాడు. సో తను అప్పుడు మనకి చాప్టర్స్ లో కనబడుతూ ఉంటుంది. తర్వాత 3వ దినమున తెల్లవారుజామునే ఆ తోటమాలి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తుందంట. అప్పటికే ఆ సమాధి రాయ దొరలబడి సమాధి ఖాళీ అయిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే యేసుప్రభు బాడీ అక్కడ ఉండదు. బయటకు వచ్చి బుర్లుమని ఏడుస్తుంది, అయ్యో నా ప్రభు ఏమైపోయాడు, నా ప్రభుని ఎవరు తీసుకెళ్లిపోయారు అని. అక్కడ ఒక తోటమాలి కనబడితే ఆ తోటమాలి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. తోటమాలి, ప్లీజ్ దయచేసి నా ప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పు, ప్లీజ్ నీకు అని ఏడుస్తూ నాకు చెప్పు, నేను ఎత్తుకుని తీసుకెళ్తాను అని కన్నీళ్లతో ప్రాధాయపడుతున్నప్పుడు, ఓ స్త్రీ నువ్వు నన్ను ఇంకా గమనించలేదా అన్నప్పుడు అప్పుడు రివీల్ అవుతాడు ప్రభు, నేనే తిరిగి లేచాను అని. సో అంటే అక్కడ అర్థమవుతుంది తను ఎంత ఆఖరికి తన బాడీని అయినా సరే నేను వదలను నా ప్రభు బాడీని అని చెప్పేసి ఎంతలా తను ప్రేమిస్తుందంటే, నిజంగా ఆ ప్రేమ గాని మనకుంటే నిజంగా ఈ ప్రేమని యేసు ప్రభులో మనం చూసాం. లాజరు అని యేసు ప్రభు ఏడుస్తూ బయటికి రా అన్నప్పుడు తను నిజంగా సమాధిలో ఉన్నవాడు పైకి లేచి, ప్రభువా నన్ను పిలిచావా, నేను చచ్చిపోయాను అనే విషయాన్ని మర్చిపోయి లాజరు లేచి, ప్రభువా నన్ను పిలిచావా అని బయటకు వచ్చాడంట. అంటే ఎంత ప్రేమ ఇది. ఈవెన్ ద డెత్ కాంట్ స్టాప్ దిస్ లవ్. Amen. The death cannot hold this love. చచ్చిపోయిన లాజరు మర్చిపోయాడంట తను చచ్చిపోయినట్టు. లెగిసి ప్రభువా నువ్వు నన్ను పిలిచావా అని లెగిసి వచ్చేసాడంట. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్. పరమగీతాల్లో ఉంటుంది ఒక మాట, నీ ప్రేమ అగాధ జలముల కంటే లోతైనది. నిజంగా ఈ లవ్ ఎలాంటిది? లవర్ లవ్ కంటే పెద్దదా? పేరెంట్స్ లవ్ కంటే పెద్దదా? అసలు భూమి మీద ఈ లవ్ ని పోల్చలేంది. అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఈ లవ్ ని? ఈ లవ్ ని పొందుకుంది ఆ స్త్రీ. నువ్వు ఎప్పుడైతే ఇంతలా నువ్వు లవ్ చేస్తున్నావు ప్రభుని, నువ్వు ఎంత పాపివైనా పర్లేదు. ఇక్కడ నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, నా అంత పాపి ఈ గ్రూప్ లో లేడు, నా అంత దుర్మార్గుడు ఈ గ్రూప్ లో లేడు, నా అంత దౌర్భాగ్యుడు, అబద్ధికుడు, అడల్ట్రస్ లేకపోతే ఏదైనా అనుకోండి, వగేరా XYZ. Yes, I'm such a awkward man. But God, నా కాలర్ పట్టుకుని దులిపి
ఎక్కడికి పోతావు అని చెప్పి నన్ను నిలబెట్టి ఈరోజు మీ ఎదుటంగా నన్ను తీసుకొచ్చాడు. ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ వెరీ సచ్ వర్తీ టు స్టాండ్ బిఫోర్ యూ, బట్ ఒక గాడిదెళ్ళి వర్తమానాన్ని మాట్లాడినట్టుగా ప్రియమైన మీ అందరికి, దేవుడికి ఎంతో ఇష్టమైన మీ అందరితో దేవుడు మాట్లాడాలనుకున్నాడు కాబట్టి గాడిదలా ఈ రోజు నన్ను యూజ్ చేసుకున్నాడని నమ్ముతున్నాను. సో మై డియర్ ఫెలోమేట్స్, దయచేసి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మోర్ యు లవ్ మోర్ యు విల్ బి ఫర్గివెన్. ఎంతగా ప్రేమించబడతావో అంతగా క్షమించబడతావు. రిమెంబర్ దిస్ వర్డ్. అండ్ ఏదో చేస్తే నేను క్షమించబడతాను, ఏదో చేస్తే నేను ఇదైతుంది అదైతుంది, ఏదో చేస్తే లేకపోతే నేను ఈ విషయాల్లో నుంచి బయటపడతాను, లేకపోతే ఏదో చేస్తే ఇంకేదో చేస్తే అని అనుకుంటున్నారేమో. నో నో నో, మీరు ఏం చేసినా ఆయన కార్చిన రక్తానికి, ఆయన పట్టిన ప్రైజ్ కి మనం మన జీవిత కాలం అంతా స్తుతించినా గానీ, ఏం చేసినా గానీ ఆయనకి మనం రిప్లేస్ చేయలేం, రుణం తీర్చుకోలేం. కానీ ఒక్కటి మాత్రం మనం చేయగలం, ఆయన మాటలకి విధేయులుగా ఉంటూ, ఆయన చెప్పిన మాటలకి లోబడుతూ, ఆయన్ని ప్రేమిస్తూ, అధికంగా ప్రేమిస్తూ ఉన్న ఎడల అధికంగా మనం క్షమించబడతాం. మహా అయితే భూమి మీద ఎంతకాలం బతుకుతాం? బ్రతికినంతసేపు ఇప్పుడు వరకు అయితే మన స్వార్థంగానే బ్రతికాం. ఇప్పుడు నుంచైనా, ఈ రోజు నుంచైనా సరే, లెట్స్ ట్రై పక్క వాళ్ళ కోసం మనం ప్రేమగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం, ప్రేమగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. స్లోగా నేర్చుకుందాం. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయింది ద్వేషించడం అనేది. మన నరాల్లో మన జీర్ణించుకుపోయింది. సో ఈ క్వాలిటీస్ అన్నిటిని జయించడానికి టైం పడుతుంది. సో బట్ ట్రై చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఈ ప్రేమ కలిగిన జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే LOV అనే లవ్ ఏదో 4 అక్షరాలు సినిమాల్లోనూ, బయట ప్రపంచంలోనూ, గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర, బాయ్ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే ఏదో బిల్డప్ కోసం హడావిడిగా మాట్లాడుకున్న లవ్ కాదు ఇది. సంథింగ్ మచ్ డీపర్, మచ్ వాల్యుబుల్. అగాపే లవ్ అంటే దైవికమైన ప్రేమ. సో ఈ లవ్ ని టేస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో నేను దీన్ని టేస్ట్ చేశాను. నేను రక్షింపబడిన టైంలో భోజనం లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా ఉన్నా గానీ, తినకపోయినా నాకు ఏ వీక్నెస్ అనిపించట్లేదు. ఆ ప్రేమలో నేను ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏడుపు వస్తూనే ఉంది నాకు కన్నీల్లో. సో అలాంటి ప్రేమ ప్రతిరోజు కావాలని, ఇదిగో అందుకనే ప్రకటనలో ఆఖరి ఆ సంఘాలతో అంటున్నాడు, నువ్వు నీ మొదటి ప్రేమను కోల్పోయావు, ఎల్లెతుక్కో, ఓ గుడ్డోడా ఎల్లు, నీ కళ్ళు నీ దిగంబరి వైపోయావు, నీ కళ్ళుకి అంధత్వం వచ్చేసింది, నీ కళ్ళు కాటికి పెట్టుకో, సరి చేసుకో, ఎల్లు, ఆ ప్రేమని సొంతం చేసుకో అంటున్నాడు. సో దయచేసి మనం ఈ ప్రేమను సొంతం చేసుకోవాలి, ఈ ప్రేమను మనం తెలుసుకోవాలని ఈరోజు మన అందరం కూడా దయచేసి ఈ ప్రేమలో మన అందరం కూడా బలపడాలని నమ్ముతూ, మీరు విన్న ప్రతి వాక్యాన్ని దయచేసి మళ్ళీ మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. మీరు ఇంకేదైనా ఉన్నా సరే నాకు దయచేసి నన్ను పింగ్ చేయండి. మనం దాని గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దాని గురించి డిస్కస్ చేయడానికి, మీరు విన్న ప్రతి వచనం గురించి మళ్ళీ వెళ్ళి ప్రే చేసుకోండి. ప్రభువుని కూడా అడగండి, ప్రభా ఈ రోజు ఈ వాక్యాలు విన్నాను, రవి మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఈరోజు నాతో ఏం మాట్లాడావు, ఈ వాక్యం నా కోసమే మాట్లాడావా అని మీరు మీ ప్రేయర్లో మీరు ప్రేయర్ చేసుకుంటూ అడగండి. నేను చెప్పింది ప్రతిదీ గుడ్డిగా నమ్మేమని మీరు చెప్పట్లేదు, కానీ ప్రతిదీ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ పొందుకుంటూ నేను వెళ్ళాను కాబట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను. సో దయచేసి మీరందరూ కూడా మరింత బలపడాలని, మీరందరూ కూడా, నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నా ద్వారా బ్యాప్టిజం పొందారని నాకు తెలుసు, బట్ మీ అందరి మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ ఎదగాలని. అలాగే చాలా మంది పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, బట్ వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు మనకి. మీరొక్కరు మీ ఊర్లో, గ్రామంలో మీరు
దేవుడి కొరకు మేము నిలబడితే మీ గ్రామం మీ ద్వారా రక్షింపబడుతుంది. సో దేవుడు అలాంటి ప్రణాళికలు మీ అందరి మీద మనందరితో కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. గ్రేటర్ హార్వెస్ట్ ఇస్ కమింగ్. గొప్ప ఉజ్జీవమైన రోజులు రాబోతున్నాయి. అలాంటి రోజుల్లో మనందరినీ వాడుకోబోతున్నాడు. ప్రతి ఒక్కరిని, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కన్ఫామ్ గా గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఎవ్రీ వన్. మీ ద్వారా నాకేం తెలుసు అనుకుంటున్నారేమో, ఈవెన్ దట్ వాజ్ మై సిచ్యువేషన్. నాకు సరిగ్గా తెలుగు బైబిల్ చదవడం కూడా రాదు ఈ రోజుకి. బట్ ఈ గాడిదని ఈ రోజు నిలబెట్టి మీ ఎదుటంగా మాట్లాడుతున్నప్పుడు ఐ నో గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ యూ ఎవ్రీ సోల్. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నత పరిశుద్ధాని నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, మరి గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ప్రభా, ప్రతి ఒక్క నీ బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, వీళ్ళందరితో మీరు మాట్లాడుతున్నారండి. వీళ్ళందరితో ప్రభా దయచేసి మీరే వీళ్ళ మీద నీ ప్రేమను కుమ్మరించి మీరే ఈ రోజు వీళ్ళని వాళ్ళ హార్ట్స్ లో మాట్లాడి ప్రభా, మరి ఈ గ్రూప్ లో ఈ విర్చువల్ ప్లాట్ఫామ్ లో మా అందరికి ఇలా కనెక్ట్ అయ్యి గ్యాదర్ అయ్యి ప్రభా, ఎంతసేపు వాక్యాన్ని నెమరవేయడంలో కానీ, వాక్యాన్ని మేము వినడంలో కానీ, మీరు మాట్లాడుతున్నప్పుడు మా చెవులు మా హృదయాలు విని వాటిని అర్థం చేసుకునే కృపని, జ్ఞానాన్ని మీరు ఇచ్చి ప్రభా, నిజమే ప్రభా, జ్ఞానులకు పండితులకు ప్రభా మీరు అనేక విషయాల్ని మరుగు చేసి బాలురు పసిపిల్లలు అనే మా అందరికి మా హృదయాల్లో మీరు తను రివీల్ చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. తండ్రి నిజమే ప్రభా, మేము పాపం ఎందువల్ల లేకపోతే ఏదేదో చేస్తే పోతుందని అనుకుంటున్నాం కానీ ప్రభా కాదు ప్రభా. మీరు దయచేసి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడంతో మేము ఎక్కువగా క్షమించబడతామని, మరి ఎక్కువగా మేము ప్రేమించడానికి కావాల్సిన హార్ట్ ని కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ హార్ట్ నాకు లేదు ప్రభా. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రభా ఏదో ఎప్పుడు తప్పుడు ఆలోచనలతోనూ లేకపోతే స్వార్థంతోనూ లేకపోతే తప్పిపోయిన ఆలోచనలతోనూ నా హృదయం నిండి ఉంది తప్ప ఏ మాత్రం మంచి లేదని నేను సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాను ప్రభా. దయచేసి నా హార్ట్ ని ప్రిపేర్ చేయండి ప్రభా. నా హార్ట్ లో తండ్రి ఇదిగోన సరైన సీడ్స్ ని విత్తండి ప్రభా. అవి ఫలించే సీడ్స్ గా నా ఉంచండి ప్రభా. తండ్రి ఇదిగోన వర్ధిల్లే సీడ్స్ గా ఉంచండి ప్రభా. ఇదిగో బండ మీద పడి అవి ఎత్తుకెళ్ళిపోయేటట్టుగా లేకపోతే ముళ్ళ పొదల్లో పడి అవి అణిచివేయబడినట్లుగా కాకుండా మంచి నేల మీద పడినట్లుగా ప్రభా నా హృదయాన్ని మంచిగా ఉంచమని ప్రార్థిస్తూ, మరి విన్న ప్రతి ఒక్క సోల్ని మీరు టచ్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళని దర్శించి తండ్రి మేము అనేక సార్లు మేము కనెక్ట్ అవ్వడానికి ఇలా ప్రతి వీక్ మేము ఇలా ప్లాన్ చేస్తున్నాం ప్రభా. మరి ప్రతి సండే ఇలా 3 o'clock మీకు మేము గ్యాదర్ అవడానికి, అలాగే వీలైతే సాటర్డే నైట్ కూడా ప్రభా మేము గ్యాదర్ అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, తండ్రి నీ కృపలో మా అందరినీ మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఇదిగొన్న కాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మరి ఈ డేస్ లో ప్రభా, ఈ కరోనా డేస్ లో ప్రభా, మరి ప్రతి ఫ్యామిలీకి హెల్త్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ తండ్రి, లేకపోతే స్పిరిచువల్ విషయంలో కానీ, లేకపోతే తండ్రి ఇదిగోనైనా మెంటల్ గా కానీ ప్రభా తండ్రి దయచేసి మీరు ఇదిగోనైనా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏ గుమ్మాలకైతే వాళ్ళు రాసుకున్నారో, ఏ ఆ సంహార దూత వాళ్ళ గృహాల్లోకి ప్రవేశించలేకపోయింది, ఏ అనారోగ్యము, ఏ రోగము, ఏ తెగులు, ఏ మరణము ఆ గృహాన్ని తండ్రి లోపలికి రాలేకపోయింది. అలాగే ప్రభా నీ రక్తాన్ని ఈయన గ్రూప్ మేట్స్ అందరూ కూడా, టీమ్మేట్స్ అందరూ కూడా ప్రభా వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఉండి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏ ఒక తండ్రి రోగము, ఏ ఒక తెగులు వాళ్ళ గుడారాల్లోకి ఈ రోజు రాదని నేను నమ్ముతున్నాను ప్రభా. తండ్రి మరి ఇదిగోనైనా ప్రతి ఇంట్లో ప్రభా వాళ్ళకి అవసరతలు ఉన్నాయి ప్రభా. ఆ అవసరతలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి ఇదిగోనైనా మరి ముఖ్యంగా హెల్త్ విషయంలో కానీ తండ్రి ఇదిగోనైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరిని బట్టి, ఫ్యామిలీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సో దయచేసి ఆ ఫ్యామిలీస్ అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా సోమేష్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. సోమేష్ కి వాళ్ళ ఫ్యామిలీకి తండ్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరి గత 3-4 రోజులుగా తండ్రి ఇదిగోన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్రభా. అందరికీ కూడా ప్రభా మరి ఆ సిమ్టమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇల్నెస్ ప్రభా, హెడేక్ కానీ, ఫీవర్ కానీ వీళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు ప్రభా. మరి ఫ్యామిలీని అందరినీ ప్రభా సో దయచేసి అందరూ ఏకీభవించండి. అందరం కూడా ప్రభా ఈరోజు మేము
తండ్రి మా ఇదిగోనైనా మీ పాదాల దగ్గరికి సోమేష్ ఫ్యామిలీని తీసుకొస్తున్నాం ప్రభా. తండ్రి వాళ్ళు దయచేసి వాళ్ళ ఫ్యామిలీ మీద నీ కనికరం ఉంచండి ప్రభా. వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రభా నీ తండ్రి నీ దయని ఉంచి ప్రభా. తండ్రి ఇదిగోనైనా ఎటువంటి ఒక ఇల్నెస్ తండ్రి సిక్నెస్ వాళ్ళు టచ్ చేయడానికి వీల్లేదని ప్రార్థిస్తూ నీ ఆత్మని వాళ్ళ మీద ఉంచి ప్రభా. తండ్రి వాళ్ళ సోల్ ని క్లెన్స్ చేసి ప్రభా. తండ్రి ప్రతి ఇల్నెస్ ని తీసివేసి తండ్రి నీ శక్తి చేత నీ బలం చేత ప్రభా. తండ్రి మీరే లేవనెత్తి ప్రభా. తండ్రి ఏ బాడీలో వీక్నెస్ ని కానీ, ఏ ఇన్ఫెక్షన్, ఏ వైరల్ కానీ, ఏ ఒక సీజనల్ వ్యాధులను కానీ టచ్ చేయడానికి వీల్లేదని తండ్రి నజరేయుడైన యేసు నామంలో తండ్రి వాళ్ళ ఫ్యామిలీ మీద నీ సీల్ వేసి తండ్రి వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థిస్తూ తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి ఇదిగోనైనా అనేక మంది పాస్టర్స్ గురించి నేను ఈ రోజు నీ ప్రార్థనలోకి తీసుకొస్తున్నాను ప్రభా. మరి ఎందుకంటే ప్రభా అనేక మంది పాస్టర్స్ ప్రభా ఎంతగానో నీ కొరకు ప్రభా నిజంగా వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేస్తూ తండ్రి సేవ కొరకు నిలబడ్డ పాస్టర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ అంత్య దినాల్లో, ఈ కరువు దినాల్లో, కష్ట దినాల్లో కూడా ప్రభా నీ సేవని ఎక్కడ వాళ్ళు బేఖాతరు చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు నీ కొరకు కష్టపడుతున్నారు ప్రభా. అలాగే విశ్వాసులుగా, యవనస్తులుగా, చిన్నపిల్లలుగా ఉంటున్న, వృద్ధులుగా ఉంటున్న, లేకపోతే ఇదిగోననే నా తోటి యవనస్తులైన వీళ్ళందరినీ కానీ ప్రభా స్పిరిచువల్ లైఫ్ లో పోరాటాలు జరుగుతున్నాయి ప్రభా. వాళ్ళ ఆత్మకి, వాళ్ళ శరీరానికి, వాళ్ళ మనసుకి, వాళ్ళ ఆలోచనల్లో ప్రభా తండ్రి ఎక్కడో పరిశుద్ధాత్ముడు ప్రభా వాళ్ళని ప్రేరేపిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని నడిపించడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ హార్ట్ లేకపోతే ఈ లోకం వాళ్ళని వెనక్కి లాగుతున్నప్పుడు తండ్రి నేను కూడా అనేక సార్లు తండ్రి ఇదిగోన పడుతూ లేస్తూ వచ్చాను ప్రభా. తండ్రి మాకు నువ్వు తండ్రి ఇదిగోనా తండ్రి పిరికి ఆత్మని ఇవ్వలేదు ప్రభా, బలహీనమైన ఆత్మని ఇవ్వలేదు ప్రభా. తండ్రి నీ కుమారుని ఆత్మనే ఇచ్చామని మేము నమ్ముతూ తండ్రి ఆత్మలో మేము అందరం వదిలింప చేయబడి ప్రభా మేము తండ్రి నీ శక్తి చేత, మేము బలం చేత మేము అందరం ఎదగడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరిని లేవనెత్తమని, మా అందరినీ ప్రభా మా అందరికి వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలన్నిటినీ ప్రభా దయచేసి యేసు నామంలో ఈ రోజు ప్రభా ఆ చెట్టును నరికి ఆ నీళ్ళల్లో వేసినట్లుగా మా జీవితాల్లో చేదుగా ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, మా జీవితాల్లో వీక్నెస్ గా ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, బలహీనతను బట్టి మేము ఈ రోజు సిలువను తీసుకొచ్చి మా జీవితాల్లో వేసుకుంటున్నాం ప్రభా. లెట్ ఎవ్రీ వీక్నెస్ బి బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Lord, we praise you, we adore you, we lift your name and we are bringing every obstacles. తండ్రి ఏదైతే మా జీవితంలో అబ్స్టాకిల్స్ గా ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొచ్చి క్రీస్తు సిలువ పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రభా దాని దగ్గర నుండి మాకు విడుదల వస్తుందని నమ్ముతూ మరి ఈ రోజు మాకు విడుదల దయచేయమని, అలాగే ప్రభా మరి కొంతమంది నీలిమ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రభా మరి నర్సింగ్ కాబట్టి ప్రభా వాళ్ళ హాస్పిటల్లో వర్క్ చేయడానికి వెళ్ళారు ప్రభా. వాళ్ళ యొక్క డెడికేషన్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళకి హార్ట్ నిచ్చి ప్రభా నిజంగా మరి ఈ డేస్ లో కూడా ప్రభా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ బిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు చేయడానికి ప్రభా వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా చిన్నపిల్లలు అయినప్పటికీ ప్రభా వాళ్ళు ఇంకా తండ్రి ఇదిగోనైనా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ కూడా ప్రభా వాళ్ళ తండ్రి ఇదిగోనైనా హాస్పిటల్ వాళ్ళు మన మేరకు ప్రభా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ప్రభా మరి ఒక చెప్పాలంటే సైనికుడు వల్లే ప్రభా మరి ఈ రోజు ప్రభావం మరి వీళ్ళు వెళ్ళి చిన్నపిల్లలు వాళ్ళతో పాటు వెళ్ళిన అనేక మంది తండ్రి ఇదిగోనైనా ఎవరినాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఫెలోమేట్స్, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ బట్టి తండ్రి కనికరం వాళ్ళ చుట్టూరు వేయించి ప్రొటెక్షన్ వేసి ప్రభావ మరి అక్కడ వస్తున్న అనేక మంది పేషెంట్స్ కి వీళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ప్రభావ సహాయం చేయండి ప్రభావ, వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వండి ప్రభావ. మరి వైజాగ్ లో వీళ్ళు మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ అనేక మంది ఎవరైతే ప్రభావ చేస్తున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. డాక్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ తండ్రి. అలాగే అధికారులు ప్రభావ, పొలిటీషియన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తండ్రి ఇదిగోనైనా వాళ్ళు కూడా తండ్రి ఇదిగోనైనా రాజులు, అధికారుల గురించి మీరు ప్రార్థన చేయమన్నట్లుగా ప్రభా మేము ఈ రోజు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ దీవించి దర్శించి ప్రభా వాళ్ళని ఇదిగోనైనా మరి తండ్రి నువ్వు అప్పగించినట్లుగా మరి ఈ టైంలో వాళ్ళు తండ్రి ఇదిగోనైనా నీ ప్రజలందరికీ తండ్రి వాళ్ళు సేవ చేయనట్లుగా సహాయం చేయమని, మరి తండ్రి అమాజీ గారు తండ్రి ఆంటీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి అమాజీ ఆంటీ తండ్రి ఇదిగోనైనా మరి
స్టేట్ లెవెల్ పొజిషన్ లో తండ్రి వన్ ఆఫ్ ద తండ్రి నువ్వు ఆవిడ్ని పెట్టి తండ్రి ఇదిగోనా నిలబెట్టి తండ్రి ఇదిగోనా నీ కొరకు నీ పరిచర్యలో తండ్రి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నువ్వు నిలబెట్టావంటే అది నిజంగా స్టేట్ లెవెల్లో ప్రభా నువ్వు ఆవిడ్ని దీవించి వాళ్ళ కుటుంబాన్ని దీవించి ప్రేమించి ప్రభా ఆవిడ ద్వారా అనేక మందికి తండ్రి ఇదిగోనని వెళ్తుని తండ్రి ఇదిగోనని ప్రేమని ఇవ్వాలనుకుంటున్నామని నమ్ముతూ ప్రభా మరి ఆ రిక్వెస్ట్ ని బట్టి ప్రభా అనేకమైన బయటికి అటు ఇటు తిరుగుతున్నా లేకపోతే పొలిటికల్ గా లేకపోతే వ్యతిరేకతను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా కుటుంబంలో మా ఆంటీగా మా మమ్మీగా తండ్రి ఈ రోజు మీ చేతుల్లోకి తీసుకొస్తూ ఆమెను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా కల్పన వాళ్ళ మమ్మీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోనన్నా ఆంటీకి మరి ఇదిగోన ఒక టైంలో తండ్రి ఇదిగోనన్నా పారాలసిస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ప్రభా మరి తండ్రి ఇదిగోనన్నా హీల్ చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇదిగోన వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా ప్రభా తండ్రి దయచేసి నీ ప్రొటెక్షన్ లో నడిపించమని ప్రార్థిస్తున్నాను. శ్రీధర్ వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆంటీని తమ్ముళ్ళిద్దరిని తండ్రి ఇదిగోనన్నా ఇచ్చిన ఆడబిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ కి ఫ్యామిలీకి తండ్రి మీ కనికరాన్ని చూపించి వాళ్ళ ప్రేమని తండ్రి ఇదిగోనన్నా వాళ్ళ మధ్యలో ఉంచి ప్రభా మీరే వాళ్ళకి కుటుంబ పెద్దగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సోమశేఖర్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎక్కడో ప్రభా తండ్రి ఇదిగోనన్నా మారుమూల ప్రదేశాల్లో ఉంటున్నప్పటికీ కూడా ప్రభా తన వాక్యానికి లోబడి ప్రభా బ్రతుకుతూ నిజంగా చాలా ఆనందకరంగా ఈ రోజు ఉంటున్నాడు ప్రభా. మరి తన చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలకు అరకు ఏరియాలో అరకు వ్యాలీస్ లో తండ్రి అనేక మందికి తను నీ వెలుగుల సువార్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరి ఇంకా ఎవరైతే గ్రూప్ లో ఉంటున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ఇదిగోనన్నా ప్రీతిని బట్టి లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో సుచిత్ర సునీల్ బట్టి ప్రభా మరి తనను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. భూమికని బట్టి తండ్రి ఇదిగోనన్నా ఇంకెవరెవరైతే ఉంటున్నారో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మరి తండ్రి ఇదిగోనన్నా మా జీవితాల్లో మేము నీ కృపను నీ ప్రేమను మేము పొందుకుని ప్రభా. ఎందుకనంటే మమ్మల్ని ఒక పొజిషన్ లో పెట్టామంటే మేము అనేక మందికి సువార్తగానో ఎగ్జాంపుల్ గా ఉండడానికి ప్రభా మా ద్వారా అనేక మందికి మేము సహాయం చేయడానికి కానీ లేకపోతే స్పిరిచువల్ గా వాళ్ళని లీడ్ చేయడానికి కానీ సహాయం చేస్తున్నాను నమ్ముతూ మరి అలాగే ప్రభా మరి ఈరోజు తండ్రి ఇదిగోనన్నా మరి ఇదిగోనన్నా స్పెషల్ గా మేము కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్‌లు తీసుకొస్తూ ప్రభా మళ్ళీ తండ్రి ఇదిగోనన్నా అధికారులుగా ఉంటున్న వాళ్ళని బట్టి కానీ ప్రభా తండ్రి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నేను యవ్వనస్తుల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. ఎందుకంటే యవ్వన కాలం చాలా ముఖ్యమైనది, చాలా బలమైనది ప్రభా. అనేకమైన ఎఫెక్షన్స్ లేకపోతే అనేకమైన హార్ట్ ని గ్రాప్ చేసి తండ్రి ఇదిగో నా హార్ట్ ని తండ్రి మా హార్ట్ ని డిఫైల్ చేసి ప్రభా నీకు దూరంగా చిన్నవే ప్రభా. అది ఒక ఓల్డ్ థింగ్స్ లో ఏమైంది ఇదే అని అనుకోవచ్చు కానీ అది నేను నుండి దూరం చేస్తుంది అని నమ్ముతున్నాను ప్రభు. అలాంటి విషయాల్లో కూడా మెలకుగా అందరూ ఉండి ప్రభా దాన్ని ఎదుర్కొని ఆ బాణాన్ని పట్టుకుని అగ్ని బాణముల వలె ఆ బాణం వదిలినప్పుడు ఎంత ఫాస్ట్ గా వస్తుందో అలాగే అపవాది మా మైండ్ లో కూడా ఆలోచన అనే బాణాన్ని వేస్తాడు ప్రభా. ఇది మంచి ఆలోచన అని అనుకుంటాం కానీ అది నాశనం చేస్తుందని మాకు తెలియదు ప్రభా. మరి అంత మేలుకుగా ఉండి ఈ బాణం నా దేవుని దగ్గర నుంచి రాలేదు అపవాది దగ్గర నుంచి వచ్చింది అని కనుక్కోగలిగే అంత తెలివిని మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ మరి ఇదిగోనన్నా తండ్రి మా జీవితాల్లో మేము అనేకమైన వీక్నెస్ ద్వారా వెళ్తున్నాం. ఆ వీక్నెస్ అన్నిటిని మేము జయించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరి ఈ వాక్యాన్ని తండ్రి ఇదిగోన ఎంతో బలంగా మాకు ఈ వాక్యాన్ని ఇచ్చామని మేము నమ్ముతూ మరి ఇదిగోనన్నా మరి పొలిటికల్ గా ప్రభా ఇదిగోనన్నా అపోజిషన్ ని ఫీల్ అవుతున్నా మరి ఆంటీని మా అమ్మాజీ ఆంటీని బట్టి మమ్మీని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరీ ముఖ్యంగా ఎందుకంటే తండ్రి నాకు తెలుసు ఆ ఏరియాస్ లో ఎలాంటి ప్రెషర్ ఉందో అక్కడ. మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో కూడా ప్రభా మరి ఎంతో ముఖ్యంగా మరి పగలు రాత్రి అనకుండా ప్రభా మరి బయటికి వెళ్తూ వర్క్ చేస్తూ ప్రభా తండ్రి అనేక మందికి సాదృశ్యంగా హెల్ప్ఫుల్ గా ఆంటీని కుటుంబాన్ని అంకుల్ని తండ్రి చెల్లిని మీరు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ డయానాని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అలాగే ప్రభా వరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను, సాయిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను, స్వాతిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను, లేకపోతే వాళ్ళ బ్యాచ్ మేట్స్ అందరినీ బట్టి ప్రభా తండ్రి వాళ్ళని అందరినీ నిజంగా
నాకు గర్వకారణంగా నా కిరీటంలో వజ్రాలుగా వీళ్ళందరినీ ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వీళ్ళని బట్టి నాకు తండ్రి ఇదిగోనన్నా తండ్రి ఇదిగోనన్నా నీ విషయంలో ప్రభా తండ్రి ఇదిగోనన్నా ఆశీర్వాదము నీ విషయంలో నాకు తండ్రి గర్వకారణం అని నమ్ముతూ ప్రభా తండ్రి నా తండ్రి ప్రేమలో వీళ్ళందరినీ వర్ధిల్లింపజేసి ప్రభా తండ్రి మరి వర విషయంలో తన మ్యారేజ్ విషయంలో కానీ తండ్రి ఇదిగోనన్నా తను ఇదిగోనన్నా ఎంతో తండ్రి ఇదిగోనన్నా భారం కలిగి ప్రభా మరి వాళ్ళ కుటుంబంలో అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు అన్యుల్ని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తనైతే తన హృదయంలో తండ్రి ఇదిగోనన్నా ఒక తండ్రి నీకు విధేయుడైన ఒక కుమారుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని తను ఆశపడుతుంది. మరి అలాంటి కనికరాన్ని కృపని తండ్రి ఇదిగోనన్నా వరాకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగోనన్నా. అలాగే వీళ్ళందరూ ఎడ్యుకేషన్ లో అనేకమైన స్పిరిచువల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరినీ బట్టి తండ్రి ఇదిగోనన్నా వాళ్ళ హృదయ ఫలాల్ని ఆశీర్వదించమని. మరి ఎండ్ డేస్ లోకి అయితే మేము వస్తున్నప్పుడు మా ఎడ్యుకేషన్ ఏమవుతుందో లేకపోతే మా జాబ్లు ఏమవుతావో అనేది ఒక క్వశ్చన్ మార్కే కానీ మేము భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ప్రభా తండ్రి ఇదిగోనన్నా మేమంటూ తండ్రి ఇదిగోనన్నా మా లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి మా వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీస్ ని ఫ్యామిలీస్ ని మేము లీడ్ చేయాలి కాబట్టి తండ్రి అన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇదిగోనన్నా స్పిరిచువల్ గా కూడా మేము వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉండటం అనేది ఏంటో మాకు నేర్పించమని నమ్ముతూ మరి ఇదిగోనన్నా మరి ఇంకా ఎవరెవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో అలాగే మేరీ తండ్రి తన మ్యారేజ్ నెక్స్ట్ మంత్ 11th ఉందని తన ప్రేయర్ రిక్వెస్ట్ పంపింది ప్రభువా. మరి తన మ్యారేజ్ లైఫ్ ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఇదిగో మ్యారేజ్ లైఫ్ లో అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ప్రభు. ఎందుకంటే స్పిరిచువల్ గా ఇద్దరిని యునైట్ చేస్తూ వాళ్ళ మధ్యలో మీరుంటూ వాళ్ళని నిజంగా ఒకళ్ళను తండ్రి ఆత్మీయంగా బలపరుచుకుంటూ హెచ్చరించుకుంటూ సరిదిద్దుకుంటూ సరిచెప్పుకుంటూ ప్రేమించుకుంటూ వాళ్ళ ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమ వాళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో చూపించడం అనేది సింబాలిక్ ప్రభావం. సో మ్యారేజ్ ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి హెల్త్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మరి ఈ డేస్ లో ప్రభా మరి స్పిరిచువల్ గా మీ అందరం వీలైతే మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి మరి ఆ వెసులుబాటు అందరికి దయచేయండి ప్రభా. దయచేసి మరి అనేక మంది కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కానీ టైం ని అడ్జస్ట్మెంట్ కూడా మీరే దయచేసి మాకు జ్ఞానాన్ని ఇచ్చి మాతో మాట్లాడమని నా ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. Thank you all for participating. Any doubts I want to take more prayer requests from your side. I want to make note down from every prayer request. Please share your prayer request or anything that God spoke to you while this message. ఈ మెసేజ్ లో మీతో దేవుడు ఏదైనా మాట్లాడినట్టు ఉంటే సాక్ష్యాన్ని ఇవ్వడానికి కూడా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఒక్క 2 లైన్లే దేవుడు ఈ మాట నాతో మాట్లాడాడు, నేను ఇలా ఉండేవాడిని, ఈ రోజు నాతో ఇలా మాట్లాడాడు, ఇది నాకు నిజంగా హెల్ప్ అయిందన్న ఒక్క మాట మిగిలిన వాళ్ళకు కూడా ఆ మాట ధైర్యం నింపుతుంది. సో అందుకని నేను గ్రూప్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఇలా కాల్లో కానీ మాట్లాడమని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను. సో అది మీకు తెలీదు, పక్క వాళ్ళు అలా మాట్లాడడానికి ఉండొచ్చు కానీ అది ఎంత హెల్ప్ చేస్తుందంటే అది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆ రిక్వెస్ట్ అన్నమాట మీ అందరినీ. ఇంకేదైనా ఉంటే దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా నాకు చెప్పండి, మనం ఇంకా ప్రార్థన చేద్దాం. అలాగే మై పర్సనల్ అడ్వైస్, ఫాస్టింగ్ ప్రేయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫిజికల్ గా కొన్ని వీక్నెస్ ఉంటాయి, మనకి ఎడిక్షన్స్ ఉంటాయి, మనం చేయలేము, వాటిని అధిగమించలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో నాకు ఇచ్చిన విక్టరీ ఫాస్టింగ్ ప్రేయర్ చిన్న విషయం కాదు. టీవీ మానేయడం నుండి, సినిమా మానేయడం నుండి, లేకపోతే ఏదైనా సరే అనేకమైన విషయాలు నాకు ఫాస్టింగ్ ప్రేయర్ హెల్ప్ చేసింది. అలాగే చాలా విషయాల నుంచి రిపెంట్ అవ్వడానికి కానీ, అలాగే మనం వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళందరికీ ప్రేయర్ఫుల్ గా వాళ్ళందరినీ మనం రిక్వెస్ట్ చేయడానికి కానీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ participate in fasting prayers. Every Saturday I wish if anyone willingly
you can spend in fasting prayer. And I was I was telling you there will be availability in Saturday, every Saturday. మనకి ఎవ్రీ సండే 3 ఇలా 3 గంటలకి మనకి మీటింగ్ జరుగుతుంది. ఇది ఇది నార్మల్. అలాగే ఇది కాకుండా సాటర్డే కూడా, సాటర్డే నైట్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ నాకు దయచేసి తెలియజేయండి. మీరు వెడ్నెస్డే గల్లా మీరు నాకు చెప్తే వీ కెన్ ఆల్సో అరేంజ్ సాటర్డే ప్రేయర్ ఆల్సో. సాటర్డే మనం బైబిల్ స్టడీ చేద్దాం. మనం ఎండ్ డేస్ గురించి ఒక స్టార్ట్ చేసాం, అది కంటిన్యూ చేద్దాం. అలాగే ఇంకేదన్నా. సో ఎనీ కామెంట్స్? Praise Lord, Pastor. Yeah, Kalpana, please. Yeah, I want to clarify. I mean, ఒక డౌట్ ఉంది. Can you explain? Yeah, please. Everyone asking me like, why you go for fasting prayer? It seems like. Yeah. Why we need to do fasting prayer and how we need to do? Actually, I want. Okay. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, ప్రేయర్ అంటే ఏంటి అన్నది ఆలోచిద్దాం. అసలు ప్రేయర్ ఇస్ నథింగ్ బట్, నా పక్కన నా డాడీ ఉంటే, మా డాడీతో నాకు కావాల్సిన అవసరత గురించి హార్ట్ ఓపెన్ చేసి ఎలా నేను మాట్లాడతాను, ఏం అడుగుతాను అని నేను ఫీల్ అవుతానో, అలా మాట్లాడడాన్ని ప్రేయర్ అంటాను నేనైతే. నేను దీనికి ఈ మంత్రం మాట్లాడాలి ఫస్ట్, తర్వాత ఈ శ్లోకం వాడాలి, నేను దీన్ని నమ్మను. ఎందుకనంటే నీ హార్ట్ లో నిజంగా బేసికల్ గా చెప్పాలంటే రోమన్స్ 8 చెప్తున్నాడు, చాప్టర్ 8 మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. అసలు పర్ఫెక్ట్ గా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఒక మూలుగుల ద్వారా, ఒక మనలోనే స్పిరిట్, మన ఆత్మలోనే మనకి ఏం చేయాలో మనకి నేర్పిస్తూ ఉంటాడు. సో నేనేం ఫీల్ అవుతానంటే, ఐదర్ నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నీ పని చేసుకుంటున్నప్పుడు, లేకపోతే మోకరించి ప్రశాంతంగా నీ రూమ్ లోకి వెళ్ళి వ్యక్తిగతంగా నువ్వు హార్ట్ఫుల్ గా నీ బలహీనతలు ఏంటి, లేకపోతే నువ్వు ఏ విషయాల్లో రికవర్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు దేవుడి ప్లానింగ్ ఏంటి నీ జీవితంలో, ప్రభువా నాకు దయచేసి తెలియజేయి. అలా వెళ్ళి వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ మన ఫ్రెండ్ తో ఎలా అయితే మాట్లాడతామో ఓపెన్ హార్ట్ గా మాట్లాడటమే. ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చేసేటప్పటికి ఈ శరీరానికి డైలీ మనం పెడుతున్నప్పుడు, ఇదిగో ఇంత మనం 1-2 గంటలు ఇంత ప్రార్థన చేసాం, ఇంత ప్రేయర్ చేసామా, ఇంత వాక్యాన్ని విన్నామా, ఓకే చాలా హెల్ప్ అయింది, ఓకే ఇలా నేను బ్రతకాలి అని అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు ఈ కాల్ పెట్టేసి మనం మన రూమ్ లోకి వెళ్ళగానే, మన రూమ్ లో నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్, సేమ్ రవి, సేమ్ కల్పన, సేమ్ నీలిమ, సేమ్ సునీల్, సేమ్ ఎవ్రీబడి, సేమ్ మళ్ళీ పాత జీవితం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లష్ అలాంటిది, సేమ్ ఫ్లష్ అలాంటిది. సో ఈ ఫ్లష్ ని నలగొట్టాలి అని అంటే దీనికి ఫీడింగ్ ఆపేయాలి. అంటే దీనికి ఫీడింగ్ ఏంటి, రోజు మనం ఫీడ్ చేస్తున్నాం. సో ఈ ఫీడింగ్ ఆపినప్పుడు దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాం. సో అప్పుడు మనం ఏం ప్రార్థించాలనుకుంటున్నామో, మన మనసు, మన హార్ట్, మన సోలు మన కంట్రోల్లోకి వచ్చి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. అప్పుడు హార్ట్ఫుల్ గా మనం ప్రార్థన చేస్తున్నాం. అది ప్రభు తండ్రికి, అరే వీడు మారటానికి, వీడి జీవితం వీడిని చేంజ్ చేసుకోవడానికి వీడు కష్టపడుతున్నాడు అని చెప్పేసి మనకి ఆయన ఆ ప్రార్థనని అత్యున్నతంగా ఆయన భావిస్తాడు. సో మన శరీరానికి ఫీడింగ్ ఆపేసి స్పిరిట్ కి ఫీడింగ్ ఇవ్వడం, అంటే స్పిరిట్ కి ఇన్కమింగ్ ఆ ఫీడ్ ని ఇవ్వడం అనేది ఎక్కువ చేయాలి. మన శరీరానికి ప్రోటీన్ డైట్ ఎలా అయితే మెయింటైన్ చేసినప్పుడు మన బాడీ వెయిట్ పెరుగుతుంది, లేకపోతే మన చిన్నప్పటి నుంచి మన గ్రోత్ ఎలా అయితే పెరుగుతుందో, స్పిరిట్ మనలో ఉన్న దేవుని ఆత్మకు కూడా ప్రేయరు, లేకపోతే వాక్యము, వర్షిప్ అనేవి కూడా మనల్ని పెంచుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఫీడ్ అయిపోతుందో, ఈ ఒక 10 రోజులు 20 రోజులు మనం తిండి పెట్టకుండా ఈ శరీరానికి ఆపేస్తే ఎలా నీరసం అయిపోయి ఎలా చిక్కిపోతామో, ఆత్మీయమైన జీవితంలో ఆత్మకు కూడా మనం ఎప్పుడైతే అలా ఆపేస్తామో అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మీయ జీవితం
డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటుంది, ఫాలో అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఆపి శరీరం ఎక్కువగా మనల్ని లోపరుచుకుంటుంది కాబట్టి శరీరాన్ని కొంచెం కంట్రోల్ చేసి ఆత్మని కొంచెం లిఫ్ట్ చేయడమే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఫస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ నాకు బాగా గుర్తుంది, 2 days చేశాను, 2 or 3 days. నా 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నాకు తెలుసు అనుకుంటా, లేకపోతే ఐఎమ్ నాట్ షూర్ 10th లేకపోతే ఎప్పుడో తెలియదు, కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సీట్ కోసం ఫస్ట్ టైం ప్రేయర్ చేశాను. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ప్రేయర్ చేశాను. నిజంగానే వండర్ఫుల్ గా ఒక బీసీ క్యాండిడేట్ తో ఓసీ క్యాండిడేట్ కి అసలు రావడం అనేది ఇంపాసిబుల్. సేమ్ ఇద్దరికి ఒకే చోట నుంచి సీట్ వచ్చింది. ఫస్ట్ టైం ఆశ్చర్యపడ్డాను, అరే నాకు ఎలా వచ్చేసింది, నాకు రాదు కదా, యాక్చువల్ గా కేటగిరీ వైజ్ లో అలా కష్టం అవుతుంది కదా అనిపించింది. కానీ గాడ్ మేడ్ ఇట్. నేను అప్పుడు నమ్మాను, ఓకే అనిపించింది. తర్వాత మళ్ళీ వదిలేశాను. నేను నా అవసరం కొరకు ప్రార్థన చేశాను. అంటే నేను ఏమంటున్నానంటే ఫాస్టింగ్ ప్రేయర్ ని అవసరం కొరకు మాత్రమే వాడొద్దు, మన స్పిరిచువల్ లైఫ్ బిల్డింగ్ కోసం వాడదాం. అంటే ఏదో నార్మల్ గా అవసరం కొరకు జాబ్ వస్తుందని, లేకపోతే ఇది వస్తుందని అది వస్తుందని మాత్రం వాడదు. Is it okay now? No, not audible. Hello. 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 Is it okay? Hello. ఆడపిల్ల అన్నయ్య. ఓకే. సో ఈ రకంగా మనం ప్రయత్నించాలనేది నా ఇంటెన్షన్ అన్నమాట. Is it helpful to you, Kalpana? Hello. Okay, and any more, anyone? And my dear brothers and sisters, I request you that next week మళ్ళీ మనం మీట్ అవుతాం కదా, సో ఇన్ఫార్మ్ ఆ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇప్పుడు కూడా ప్రతి సండే 3 o'clock స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్. సో మేక్ ఎవ్రీవన్ అవైలబుల్. మన ఫ్రెండ్స్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా రెడీగా ఉంటారు కదా. సో వాట్ ఎవర్ ద అప్డేట్స్ మీకు సండే మార్నింగ్ ఆర్ సాటర్డే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. ఓకే. Yes. అండ్ గ్రూప్ లో ఉంటే యూ క్యాన్ టెక్స్ట్ ఫర్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వెరీస్. Yeah. Yes. And ask your friends or family members or any new who was really having hard to grow in spiritually or prayerfully. వాళ్ళని కూడా స్లోగా వాళ్ళని అడ్వైస్ చేయండి, అడగండి, జాయిన్ అవ్వమని చెప్పండి. సో విల్ ఆల్సో ప్రే ఫర్ దెమ్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో చాలా మంది మిస్ అయిపోతున్నారు కాబట్టి ఇవి రికార్డ్ చేసి మనం యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను యూట్యూబ్లో దాంట్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు వెళ్ళి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని కూడా మీరు విని, లేకపోతే వేరే వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళకి కూడా మీరు దాన్ని షేర్ చేయొచ్చు, లేకపోతే మనం వినొచ్చు అనమాట. సో ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ ఎనీథింగ్? మహాక్క అని వైజాగ్ లో ఒక సిస్టర్, అక్క వాళ్ళ ఇంటి దగ్గర అందరికి కరోనా పాజిటివ్ అంట. అక్క వాళ్ళకి కూడా చాలా సింటమ్స్ ఉన్నాయంట. ప్రేయర్ చేయమని చెప్పింది. మొన్న అయితే ప్రేయర్ చేశాను ఇంటి దగ్గర, మమ్మీ వాళ్ళకి కూడా చెప్పి ప్రేయర్ చేయించాను. ఇప్పుడు అక్క వాళ్ళకి ఏం లేదంట, నెగిటివ్ వచ్చిందంట. Praise God. Ask her also to join in group if possible, participate. అక్కకి ఫోన్ రిపేర్ ప్రాబ్లం అంట. Okay. అది అయ్యాక ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ఆర్ అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్లో అయినా షేర్ చేయండి. అప్పటి వరకు తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అయినా జాయిన్ అవుతారు. యా, థ్యాంక్ యూ. అండ్ ఎనీథింగ్?
Guys, anything, guys? Sunil? బ్రదర్ Okay, what's your దేవుడు నీతో యూజ్ఫుల్ ఏనా ఈరోజు సెషన్? నీకు ఎలా అనిపించింది? యా గుడ్. ఏంటంటే నేర్చుకుంటే ఏంటంటే ఎక్కువ ప్రేమించాలి, మించిన గుణం కూడా ఉండాలి అనేది పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రైజ్ గాడ్. ఓకే, షూర్. మీ ఇంకా మన కొత్త వాళ్ళుగా తెలిసిన వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేయి పార్టిసిపేట్ చేయడానికి. ఓకే బ్రో. క్లాస్మేట్. హాయ్ భూమిక. Praise the Lord, brother. Hey, hi, how are you? Fine, brother. విన్నావా మొత్తం మెసేజ్? మొత్తం విన్నాను, చాలా నచ్చింది. ఓకే, మంచిదే. మనకి నీకేమన్నా నీతో దేవుడు మాట్లాడినట్టు అనిపించిందా? మారాలి అనిపించింది అన్నయ్య, నిజంగా. వావ్, ప్రైజ్ గాడ్. షూర్. మరి ప్రే చేద్దాం ఖచ్చితంగా. కనెక్ట్ అవ్వు ప్రతి వీక్. అండ్ ఏదన్నా ఉన్నా, నువ్వు గ్రూప్ లో ఉన్నావా? లేనన్నయ్య, నీలిమ పంపించింది నాకు. ఇన్విటేషన్ పంపించిందా? జాయిన్ అవ్వమ్మా. ఓకే, షూర్. అండ్ ప్రీతి ఆంటీ మీదా? ఓకే. ప్రీతి అని అంటే మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడలేకపోతున్నాను. పర్లేదండి, పర్లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను అన్న. ఈ లాక్డౌన్ టైంలో వన్ వీక్ కూడా నేను చర్చిలోకి వెళ్ళలేదు. అది మీ ద్వారా ఈరోజు ప్రార్థన కొడుకులో కూర్చోడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఈ వాక్యం అదే మీరు విత్తేటటువంటి వాక్యాన్ని అందరి హృదయాల్లో ఎదిగి వర్ధలు చేయాలని కోరుకుంటున్నాను, ప్రేయర్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాన్న. మమ్మల్ని మీరు మీ కుటుంబంలో వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా విషయం ఏంటంటే, నేను ఆఫీస్ కి వెళ్తూ ఉంటున్నాను కదా నాన్న. ఆఫీస్ లో నాకు కన్స్యూమర్ తో ఎక్కువగా పని ఉంటది అనమాట. నేను చేసే వర్క్ క్యాష్ తీసుకొని వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని వాళ్ళకి ప్రింటర్లు ఇస్తుంటాను అనమాట. క్యాష్ మూలంగా చాలా మందికి అదే కరోనా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు కదా నాన్న. ఆఫీస్ చాలా మంది నన్ను చెప్తుంటారు, జాగ్రత్తగా చెయ్యి అంటుండ్రు. మానద్దు అంటే కుదరదు. అది క్యాష్ తో వస్తుంది కాబట్టి నాకైతే డ్యూటీకి వెళ్తున్నాను, కానీ పులిబోర్లోకి వెళ్తే ఎలా భయపడతారో అలాగా నేను వెళ్తూ ఇంటికి వస్తున్నాను. ఎవరి ద్వారా వస్తుందో ఎవరికి ఉందో అది కూడా నాకు తెలియట్లేదు అన్న. చాలా ఖచ్చితంగా అండి చేద్దాం. మీరు కొంచెం గ్లౌజెస్ వాడండి అండి మాక్సిమం డ్యూటీ చేసినప్పుడు. వాడుతున్నాను అన్న. చాలా మంది కొంచెం వస్తారు, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళు నేను తాకడం, ఎవరి ద్వారా ఏముందో తెలియట్లేదు. నేనైతే చాలా నా గురించి ప్రైజ్ చేయండి. అందులోకి పిల్లలు మంచి పిల్లలకు బాగా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాన్న. ఇలా మీరు ప్రేయర్ఫుల్ గా ఉండండి అని. ఎప్పుడో చర్చికి వెళ్తాము, లేదంటే ఇంట్లో ఉంటాను అన్న. 1 వీక్ వెళ్తాము. అప్పుడు అంతకుముందు వెళ్ళేవాళ్ళు. ఈ లాక్డౌన్ టైంలో అస్సలు వెళ్ళలేదు మేము. ఇదే ఫస్ట్ టైం నాన్న. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవునికి లోబడమన్నారు, విధేయులై ఉండమన్నారు, దేవుని ప్రేమించమన్నారు, సనుగుడు ఉండకూడదన్నారు, దైవికంగా ఎదగమన్నారు. మారా చేరేంది కదా, అది మన హృదయంలో అదే లోకమైన ఆశలు మారా వల్ల మా హృదయంలో ఉన్నాయి. అవి విడిచిపెట్టాలంటే దేవుడు మోషేకు ఒక చెట్టు ఇచ్చారు కదా, ఆ విధంగా మేము తీపిగా ఉండాలని, మేము అందరం కూడా బాగుండాలని, మాతో పాటు మీరు కూడా చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలని నేను కూడా ప్రార్థించేవారు. ఆశలు వాళ్ళు ఏ కష్టాలతో ఏ అవసరంతో వచ్చారు, ఏ ఆశలతో వచ్చారు, వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తానని మీకు చెప్తున్నాను అన్న. మా గురించి మీరు ప్రేయర్ చేయండి. పెద్దబాబు పేరు శ్రీకర్ అన్న, వాడిని కూడా మీరు వింటున్నాడా అంటే తను కూడా వింటున్నారా? అన్న శ్రీకర్ వింటున్నాడు. హలో అన్నయ్య. అమ్మా తమ్ముడు శ్రీధర్ మాట హలో అంటున్నాను అన్న. శ్రీధర్ చెప్పు.
మాట్లాడు ఓకే షూర్. ఓకే అండి, విల్ ప్రే ఫర్ దట్. నాకు మీ వాయిస్ వినబట్లేదు. లైన్లో ఉన్నారా? Okay, thank you guys. Thanks for the participation. God bless you all. We'll meet you next week. Thank you. Bye bye.